క్రీస్తునందు ప్రియ సంఘమా, ప్రభువైన యేసు నామమున మీ అందరికీ శుభములు. ప్రభు మనల్ని ప్రేమించి ఈ యొక్క ఏప్రిల్ మాసము ఆఖరి ఆదివారం దినమున సజీవ లెక్కలో లెక్కింపచేసి తన సంఘములో మనల్ని ఆయన పిలిచి ఆయన యొక్క శ్రేష్టమైన విందు వాక్యాన్ని మనకెల్లప్పుడు అనుగ్రహిస్తూ జీవవాక్యం చేత మనల్ని పోషిస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక ఆదివారము ఇంకొక దినము ప్రభు యొక్క వాక్యాన్ని విని మనము నూతన బలము శక్తి పొందుకొని దేవునిలో ఇంకా మనము సాధించాల్సినవి, పొందాల్సినవి, చేరుకోవాల్సిన వాటిని మన జీవితాలలో మరి ఏమాత్రం పొరపాటు లేకుండా మనము ఆ విషయాలకు దూరం అయిపోయి మరి జీవితంలో కోల్పోయిన వారుగా, ఓడిపోయిన వారుగా, సాధించలేని వారుగా, జయం పొందిన వారుగా మిగిలకుండాట్లు దేవుడు మనకు ఈ యొక్క శ్రేష్టమైన గ్రంథాన్ని ఇచ్చాడు. కనుక దీనిలో ఒక మాట ఉంటుంది, ఆ మాట నేను తీసి చూపించాలని కోరుతున్నాను. మనందరం కూడా ప్రకటనకు ముందు ఉన్న ఒక పత్రిక పేరు యూదా పత్రిక, జస్ట్ బిఫోర్ రెవల్యూషన్. న్యూ టెస్టిమెంట్లో మరి ప్రకటన కంటే ముందు ఒక యూదా పత్రిక అని ఉంది. ఈ పత్రికలో ఒక మాట మీకు నేను చూపించాలని ఆశపడుతున్నాను. యోహాను రాసిన ప్రకటన గ్రంథం కంటే ముందు మరి ఇక్కడ ఒక మాట రాయబడింది. అది ఏమిటో చూడండి. దేవుని యొక్క వాక్యము యూదా రాసిన పత్రిక. బైబిల్లో 66 ఒకవేళ పుస్తకాలు ఉంటే దాంట్లో 65వ పుస్తకమే యూదా రాసిన పత్రిక. ఈ యొక్క పత్రికలో 2వ వచనం, ప్రియులారా, మనకందరికీ కలిగిన రక్షణ గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి కలవాలనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలని మిమ్మల్ని వేడుకొంచు రాస్తున్నాను అన్నాడు. యూదా అనే ఒక యేసుప్రభు శిష్యుడు, అపోస్తలుడు ఈ మాట రాస్తూ ఒక్కసారి పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ ఉంది, 10 సార్లు కాదు, ఒక్కసారి. కనుక ఈ మాటను మనం ఆధారం చేసుకునే రోజు మరి అలాంటిది ఒక్కసారి అప్పగింపబడినవి బైబిల్లోనే ఉన్నాయి. అవన్నీ నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటే అప్పుడు మనము తడగకుండా ఈ పాస్ట్ ఏం చెప్పాడు, ఆ పాస్ట్ ఏం చెప్పాడు, ఆ చర్చ్ వాళ్ళు ఏం చెప్పాడు, ఈ చర్చ్ వాళ్ళు, ఈ ఛానల్ ఏం చెప్తుంది, ఆ ఛానల్ అన్ని కలగలిపి ఏది నమ్మాలో తెలియక, ఏది నమ్మకూడదో తెలియక, మరి దేని విషయమై మన సమయాన్ని పోగొట్టుకోకూడదో తెలియక తికమకలో ఏమవుతున్నారంటే చాలాసార్లు బైబిల్ బోధకు విరుద్ధమైనవి నమ్మి నష్టపోతున్నారు. సో బైబిల్లో మాత్రం ఒక్కసారి బోధ అంటే ఆ ఒక్కసారి ప్రతిసారిగా ఎవరి దగ్గర విన్నా కానీ ఆ బోధను నమ్మకూడదు. ఇది బైబిల్లో ఉన్నది. నేను చెప్తున్నాను, మీరు నమ్మమని నేను ఎప్పుడు చెప్పట్లేదు. ఐ నెవర్ ఆస్క్ యు టు బిలీవ్ వాట్ ఐ సే. ఎప్పుడు కాదండి. లేఖనము ఎప్పుడు కూడా మనిషి చెప్పిన తర్వాత అది అలా ఉందో లేదో అని మీరు పరిశీలించాలి. రెండవది, మీరు దేవుని యొక్క రక్తం, యేసుప్రభు రక్తం చేత కడగబడిన వారైతే మీకు ఎక్కువ ఛాన్స్ ఉంది. ఛాన్స్ ఏంటి? ఇంకా అదే ఛాన్స్. పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తాడు. మీ ఆత్మకు ఇది సరైందో కాదో ఆయన తెలియచేస్తాడు. కనుక ఎప్పుడు డాక్టర్ మెడిసిన్ ఇచ్చి హాస్పిటల్లో జాయిన్ అయితే మెడిసిన్ ఇస్తాడు. మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఆయన మాటికి వచ్చి ఏమడుతాడంటే నీకు ఎట్లా ఉంది చెప్పు అంటాడు. వాళ్ళ పక్కన అమ్మ ఉంటుంది, భార్య ఉండొచ్చు, కొడుకు కూతురు ఉండొచ్చు, ఎంతో ఈయనను ప్రేమించిన వాళ్ళు. ఈయనకు మందేసి నీకు ఎట్లా ఉంది అని అడగడు అండి. ఎప్పుడు అడగరు. ఎప్పుడు నీకు ఎట్లా ఉంది, హౌ డూ యూ ఫీల్ అడుగుతారు. ఎందుకంటే డాక్టర్ మెడిసిన్ నీకు పనిచేస్తుందో లేదో ఆయనకు ఖచ్చితంగా నీ నుంచి రెస్పాన్స్ కావాలి. నీకు ఎట్లా ఉందంటే నువ్వు చెప్తే అంటే డాక్టర్ ఊరుకుంటాడా? నీకేమైంది అంటాడు కదా. నీ భార్య, కొడుకు, కూతురు చెప్పరు. యూ షుడ్ కదా, నువ్వు చెప్పాలి. కనుక ఖచ్చితంగా బోధ ఒక సేవకుడు చేసినాక మీరు చెప్పాలి ఇది కరెక్టా కాదని. ఎప్పుడు తెలుస్తుందంటే ఆ వాక్యం మీలోకి వెళ్ళి అది సరైనదో కాదో పరీక్షింపబడి తెలియటానికి, తేల్చటానికి హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మదేవుడు ఈ లేఖనాల ద్వారా మనకు ఆ సంగతి తెలియదు. ఏది పడితే అది మనం నమ్మటానికి వీలు లేదు. కనుక అలాగున ఏది పడితే అది వినే వాళ్ళ గురించి బైబిల్లో ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము తీద్దాం. ఎఫెసియన్స్ 4th చాప్టర్లో చూడండి వాళ్ళ యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒక్కసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అందరం తీద్దామా? తీసి అక్కడ ఉన్న ఒక మాట చదివితే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఎఫెసీ 4 మనము 11 నుంచి చూస్తే మనందరం విశ్వాస విషయంలో, దేవుని కుమారుని జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలి.
ఏ బోధ పడితే ఆ బోధ కాదు, అపోస్తులకు ఇచ్చిన ఒక్కసారి అప్పచెప్పిన బోధ, దాంట్లో ఏకత్వం పొందాలి, మనందరంలో ఒకే దానికి కిందికి రావాలి అని చెప్పి ఒక 3 పరిచయం చెప్పారు. సంపూర్ణ పురుషులు అవుటకు క్రీస్తు కలిగిన అని చెప్పి దేవుడు ఈ పరిశుద్ధుల్ని ఇలాగిన ఏకబోధలకు తీసుకొచ్చి వాళ్ళ స్థిరత్వాన్ని నింపడానికి ఒక 5 పరిచయలు ఇచ్చాడు. 13వ వచనంలో కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, కొందరిని కాపరులుగా, ఉపదేశకులుగా నియమించాడు. చేతికి 5 వేళ్ళు, అలాగే దేవుడి యొక్క చేతికి కూడా 5 వేళ్ళు. వీళ్ళు ఈరోజు చర్చ్ పరిచయం చేస్తున్నారు ప్రభుకి బిందుగా. వీళ్ళు తోటి ఎవరు కూడా డాక్టర్లు, రెవరెండ్లు, రైట్ రెవరెండ్లు, బిషప్పులు, పోపులు, పైపులు ఎవరు కూడా ఆయన సంఘంతో పని లేదు ఆయనకు. కనుక ఆయన తన పని చేసుకుంటున్నాడు. కనుక ఆ 14వ వచనం ఇలాగున ప్రారంభం అవుతుంది. దేవుడు నియమించాడు వీళ్ళని. కనుక అందువల్ల మన మీద పసిపిల్లలమై ఉండకూడదు. పుట్టేప్పటికీ పిల్లలు ఉంటే మరుగుజ్జులు అంటారు, డ్వాప్స్ అంటారు, పుట్టివాళ్ళు కదా. లేకపోతే ఆ మాట చాలా అది విడ్డూరమైంది, సృష్టికి ప్రకృతికి విరుద్ధమైంది. పుట్టారు పెరగట్లేదు కదా. మనం ఎప్పుడైనా ఎలకంత ఏనుగుని చూసామా? చూడలేదండి. పోనీ ఏనుగంత ఎలకని చూస్తామా? దేని సైజు దానికి ఉంటుంది కనుక ఖచ్చితంగా ఉంటుంది. ఏనుగు అంత పెద్దది ఇంత చిన్నగా ఉందంటే మనం నమ్మం. దానికి దేవుడు నియమించిన స్థితికి రావాలి అది కదా. అలాగున కదా గుర్రం ఉంది, అది ఈదుతుంది అంటే ఏదో తేడా ఉంది కదా. ఇది రాజమౌళి ఏమని చేసి ఉంటాడు, ఇంకా అలాంటి వాళ్ళు చేసే పని లేదు. కనుక అలాగున కుదరదు. ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది పసిపిల్లలమై దేనిలో? వాక్యములో, జ్ఞానములో, పరిశుద్ధతలో, నీతిలో, పరలోక సంబంధమైన మర్మాల విషయంలో ఎప్పటికీ పసిపిల్లలమై ఉండంటే మన హైదరాబాద్ భాష వాడు బచ్చాగాడు అంటారు కదా. బచ్చాగాడు అంటే అర్థం ఏంటండి? అంటే అంత వచ్చానికి ఏమైనా రిలేషనా? ఏం కాదండి కదా. బచ్చాగాడు అంటే ఏమీ తెలియని వాడని హైదరాబాద్. సో ఈరోజు చాలామంది క్రీస్తులో బచ్చాగాళ్ళలాగానే ఉన్నారు. ఆ మాట కొంచెం గలీజుగా ఉంది కదా. కానీ అది ఇక్కడ అట్లే రాస్తున్నాడు. పసిపిల్లలై ఉన్నారు, ఇంకా ఎలగట్లేదని చెప్పాడు అని చెప్పాడు. వాడు పసిపిల్లండి మనుషుల మాయోపాయాలు. ఎందుకనంటే ఒక్కసారి అప్పగించిన బోధలో ఒకళ్ళు రానంత వరకు వాళ్ళు ఏం చేస్తారో చూడండి. మొదట మనుషుల మాయోపాయాల చేత వంచనతో, తప్పు మార్గంలో కుయుక్తితో, గాలికి కొట్టుకొని పోయినట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశము దేవుడిచ్చి స్థిరపరిచి పోరాడమంటూ ఒక్కసారి అప్పగింపబడిన బోధకు వ్యతిరేకమైంది. కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటువంటి కొట్టుకొని పోవచ్చు. అలల చేత ఎదురగొట్టబడిన వారమైనట్లుండక ఉండక ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలు ఎదుగుదామని బైబిల్ చెప్తున్న ఈ మాట. ఎందుకంటే రెండింటికి ఒక లింక్ ఉంది కనుక చెప్పాను. నేను టైము దీర్ఘంగా సాగదీయడం కాదు, కానీ యూదా పత్రికలో చెప్పిన దానికి ఈ యొక్క ఎఫ్ఎస్సి పత్రికలో ఒక లింక్ ఉంది. అదేమిటంటే ఖచ్చితంగా మనము అలల వలె కదా వంచనతో, కుయుక్తితో, మాయతో, మోసముతో ఈ బోధలన్నిట్లలోంచి కొట్టుకొని పోకుండా ఆ బోధల ద్వారా ఒక్కసారి అర్పింపబడిన, ఒక్కసారి ఇవ్వబడిన ఆ యొక్క బోధ ఏమిటి పరిశుద్ధులకు, దాన్ని పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు నీకు తెలుస్తుంది. కనుక ఈరోజు మనం అట్టి దాంట్లో పరిశీలనలోనే ఆది కాండం తీద్దాము. ఈరోజు ఒక విషయంలోకి వస్తాము. ఆది కాండము మనం అందరం తీసి జెనసిస్, బుక్ ఆఫ్ జెనసిస్ లో ఒక చాప్టర్ ఉంది. ఈ యొక్క అధ్యాయం మొదలుపెట్టి మనం చదివితే దేవుని యొక్క వాక్యం 24వ అధ్యాయము, జెనసిస్ 24th చాప్టర్. ఆది కాండం 24వ అధ్యాయంలో అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయాలు అబ్రహాం ఆశ్రయించెను అని బైబిల్ చెప్తూ తన యొక్క కుమారుడి పెళ్లి విషయమై అబ్రహాం ఆలోచన చేసి ఆయన తన యొక్క దాసుడైన ఎలియాజర్ను పిలిచి ఆయన తొడ కింద చేయి పెట్టి ప్రమాణం చేసిన తర్వాత ఆయన అంటాడు, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో 3వ వచనంలో, ఆ కనానీయుల కుమార్తెలు ఒకదాని కూడా నా కుమారునికి పెళ్లి చేయక నేను ఈ పెళ్లి విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నానని అబ్రహాం అనే ఆయన తన సన్ ఇస్సాకు యొక్క వివాహ విషయంలో ఒక నిర్ణయాన్ని తీసుకొని, నేను నివసిస్తున్న స్థలము కనాను దేశం, ఇది విగ్రహాలతో, బొమ్మలతో, ఆ యొక్క పాగన్ వర్షిప్తో, నరబలులతో, మానవ బలులతో విపరీతంగా బతుకుతున్నారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళ కుటుంబాల్లో పుట్టిన ఏ అమ్మాయిని నా ఇంటికి నేను కోడల్ని చేసుకోను అని చెప్పి తన యొక్క CEO లేకపోతే పెద్ద పనివాడు, అందరికంటే కూడా ప్రధాన
ఆ యొక్క సహాయకుడు లేకపోతే పనివాడైన ఎలియాజరు ఆయన పేరు, దమస్కు వాడు పిలిచి ఏం చేశాడంటే, నువ్వు వెళ్ళు నా బంధువుల దగ్గర ఇలాంటి ఆచారాలు, ఇలాంటి నీచమైన, నికృష్టమైన, ఇలాంటి పాపయుక్తమైన, అవినీతికరమైన, భయంకరమైన బతకని వాళ్ళు ఉన్నారు నాకు, ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెయ్యి, ఇదిగో నా కుమారుడికి ఒక కుమార్తెను పెళ్లి సంబంధం తీసుకొని రమ్మన్నప్పుడు ఎలియాజరు లేచి ఒంటెలు తీసుకొని లేచి దమస్కు మార్గంలో వెళ్ళాడండి. ఆయన వెళ్ళిన తర్వాత ఆయన ఆ స్థలానికి వచ్చినప్పుడు, పద్మనారంలో స్థలానికి వచ్చినప్పుడు ఆయన అక్కడ ఒక ఎంక్వైరీ చేయడానికి కదా, ఇక్కడ మరి బెత్లెహేము ఇల్లు ఎక్కడ ఉంది అని అన్నప్పుడు వాళ్ళు అక్కడ చూసి ఏం చేశారంటే, ఇదిగో ఆయన కుమార్తె ఒక ఆమె వస్తుంది అన్నట్టు చెప్పారు. చెప్పినప్పుడు వెంటనే ఆయన అక్కడ ఆగి ఆయన ప్రార్థన చేసుకొని ఒక మాట అన్నాడు, మరి వచ్చే వాళ్ళల్లో, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరై ఉంటారు, దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరై ఉంటారు అని చెప్పి ఆయన ఒక సింపుల్ ప్రార్థన చేసి, దేవా ఇలాగున నువ్వు నాకు జవాబు ఇవ్వు అని చెప్పి ప్రార్థన చేసుకొని ఆ బావి దగ్గరే ఉండి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని దాహం ఇమ్మని అడిగాడండి. వెంటనే ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆయనకు దాహం ఇచ్చింది. తర్వాత ఏమందంటే, అయ్యా నీకు మాత్రమే కాదు నీ ఒంటెలకు కూడా నేను దాహం తీరుస్తాను. చూడండి బైబిల్లో 24వ అధ్యాయంలో దేవుడి వాక్యం ఎంత చక్కగా మరి స్పష్టంగా రాయబడినాయంటే, దేవుడి మాటలన్నీ కూడా చెప్తూ ఉన్నాడు. మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఇది 15-16 వచ్చిన ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక అని చెప్పి ఆమె గురించి ఆ బావిలోకి దిగిపోయి కడవని నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనేందుకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకనంటుంది, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవల చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చాను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ ఒంటెలు త్రాగమట్టుకు వాటికి నేను నీళ్లు చేరిపోయినని చెప్పి త్వరగా గాడిలో తన కడవకు మరించి తిరిగి చేరుకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేరిపోతాను. గట్టిగా చెప్పండి కొడదామండి. ఒక పరదేశి ఎరుగని వాడు వచ్చాడు అక్కడికి. పురుషుడు తను చూస్తే ఒక అమ్మాయి కన్యక, మరి అలాగునా ఆయనకు నీళ్ళు అడిగితే నీళ్ళు ఇవ్వడము, ఆ నీళ్ళు ఇవ్వడమే కాదు నీ ఒంటెలన్నిటికీ నీళ్ళు ఇస్తానని చెప్పి మళ్ళీ మాట చెప్పి ఆమె చేయకుండా అలాగున ఇందాకైతే అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు ఫోన్ వచ్చింది తర్వాత వస్తాలే ఆయన దమ్మని ఫోన్ తీసి కదా మాట్లాడి వెళ్ళిపోలేదండి. చక్కగా నీళ్ళు పోసింది అన్నిటికీ. సో బైబిల్లో కూడా ఒక ప్రొఫౌండ్ ట్రూత్ బైబిల్ చెప్తుందండి. ఈ యొక్క అమ్మాయి పేరు ఏమిటి? రెబెకా ఆమె పేరు. సో కనుక ఈ యొక్క కుమార్తె మరి ఇలాగున ఒక పరదేశి ఆయన ముక్కు మొహం వెళ్ళిన వాడికి నీళ్ళు ఇవ్వడం మనం కూడా ఇస్తాము నీళ్ళు, కానీ నీళ్ళు ఏదో మనుషుల కంటే నీళ్ళు ఇవ్వచ్చు, కానీ ఒంటెలు నీళ్ళు ఎన్ని తాగుతాయి? ఒంటెలు ఎన్ని నీళ్ళు తాగుతాయి? 2 లేకపోతే 3 గ్లాసులు కదండి. ఈరోజు చూడండి మన భారతదేశంలో ఉండే హీరోయిన్స్ అందరూ చెప్పేది ఒకటే, యువర్ సీక్రెట్ అంటే బ్యూటీ సీక్రెట్ ఏంటంటే మోర్ వాటర్ కదండి, నీళ్ళే తాగుతారు హీరోయిన్స్ అందరూ. మరి శ్రీరెడ్డి తాగిందో లేదో నాకేం తెలియదు. మొత్తానికి నీళ్ళు మనిషి 1 లీటర్ తాగాలని, రోజుకి 5 లీటర్లు తాగాలని ఏదో చెప్తా ఉన్నారండి. కానీ కర్మ అసలు నీళ్ళ వరకు కొన్ని చోట్ల తాగటానికి అది వేరే ప్రాబ్లం. అది మరి ఆలోచించండి, ఈ భూమి మీద అతి ఎక్కువ నీళ్లు తాగేది ఒంటేనండి. అది ఒక్కసారి నీళ్లు తాగితే 30 days తాగకుండా ఉండగలుగుతుంది, 30 రోజులు ఉండగలుగుతుంది. 200 లీటర్స్ తాగుతుంది మినిమం, 200 లీటర్ల నీళ్లు తాగుతుంది. 200 నీళ్ళు ఎందుకంటే దానికి కదా ఎడారి కదా మంచి పేరు ఉంది కదా, ఏమంటారు దాన్ని? ఎడారి ఓడ. కరెక్ట్ అండి, థ్యాంక్ యూ. సో కనుక ఒకసారి అది డెజర్ట్లోకి వెళ్ళిపోయాక ఇక డెజర్ట్లో నీళ్ళేమి దొరకవండి, దాన్ని నీళ్ళేమి దొరకవు. తీవ్రమైన ఎండకి ఆ యొక్క ఇసుకలో ప్రయాణం చేస్తూ కదా, ఇసుక ప్రయాణము గడ్డి మీద నడిచినట్టు కాదు, రోడ్డు మీద నడిచినట్టు కాదు, వేరే బాటలో నడిచినట్టు కాదు. ఇసుక అంటే దిగబడిపోతుంటుంది, మళ్ళీ కాళ్ళు పైకి తీసుకుంటూ ఉండాలి ఇసుకలోంచి. చాలా స్ట్రెయిన్తో కూడింది, శ్రమతో కూడింది కనుక అది కాళ్ళు తీసుకుంటూ కూడా నడుస్తుంది. దేవుడు అట్లా సృష్టించాడు దాన్ని, తేలిగ్గా నడిచిపోతుంటుంది. ఆ తర్వాత దానికి దాహం వేస్తే ఎక్కడి నుంచి అంటే ఆల్రెడీ ట్యాంక్ ఫుల్ ఉంటుంది, తాగకుండా 30 రోజులు వెళ్ళిపోగలుగుతుందండి. అలాంటి ఒక ఒంటె నీళ్ళు తక్కువ తాగదు, అది ఎక్కువ తాగుతుంది. ఉన్నప్పుడే నీళ్ళన్నీ స్టోర్ చేసుకుంటుంది, మనలాగా కాదు
కనుక అలాగున పోతున్నాం. ఈ సంగతులన్నీ రిపుకాకు తెలియదా? వచ్చింది ఒంటెల మీద, గుర్రాల మీద, గాడిదల మీదన, వాళ్ళు తిరిగేది ఒంటెలు అన్నారు, అంతా కూడా డెజర్ట్ ప్లేస్, ఎడారి ప్రాంతం. అలాంటిది తెలిసి ఆ యొక్క ఒంటెలకన్నిటికీ కూడా మరి తను నీళ్లు పోసిందంటే బైబిల్లో రాస్తుంది. ఇక్కడ ఎలియాజర్ అనే అబ్రహాము సేవకుడు, ఆయన ప్రార్థనతో బయలుదేరాడు. ఆయన స్థలానికి చేరిన తర్వాత ఆయన మోకరిస్తే ఈ ఒంటెలన్నీ కూడా మోకరించినాయండి. ఈరోజు ఒక పాస్టర్ మోకరిస్తే ఎవడూ మోకరించట్లేదు, ఒంటెలు మోకరిస్తున్నాయండి. చదువుకోండి మీరు ఆ చాప్టర్లో. ఒంటెలు కూడా ప్రార్థనకు అలాగున క్యాండిల్స్ ఇచ్చేసి, చాలామంది ఇళ్ళల్లో అప్పుడప్పుడు యూట్యూబ్లో లేకపోతే వాటిట్లలో వస్తుంటాయి కదా, అలాంటివి ఒక ఫ్యామిలీలో అందరూ ప్రేయర్ చేస్తుంటే వాళ్ళ కుక్క కూడా ప్రేయర్కి కూర్చుంటుందండి. ఇట్లా ఆహా, కుక్కలు నడుచుకుంటాయి ప్రార్థన, కూర్చొని ప్రార్థన చేసినాకనే అప్పుడు తీసుకొని తింటాయి. అంత జంతువులకు డిసిప్లైన్ కూడా నేర్పించగలిగిన వాళ్ళు ఉన్నారు. అవి నేర్చుకుంటున్నాయి. కానీ వింత జంతువు ఎవరు? మన ముఖమే, మనకు మాత్రం చాలా. పాస్టర్ మోకరిస్తే మోకరించారండి. మళ్ళీ కొన్ని సంఘాల్లో మోకరించడము అతి భక్తి, అది 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 నటన. అమ్మా, నటన అంటే అది మోకరించడం. సో ఇలాగనా కదా. మరి ప్రార్థన చేసేటప్పుడు కదా, స్త్రీకి ప్రవచించేటప్పుడు మాత్రమే, వాక్యం వినేటప్పుడు కాదండి, బైబిల్లో లేదు అది. ఆ డాక్టర్ని ఇంకా అట్లా ఉంది, అది ఎప్పుడేం చెప్తాను. స్త్రీ ప్రార్థించేటప్పుడు, ప్రవచించేటప్పుడు. When the woman prophesies and when she prays, she has to cover her head. తల కప్పుకోవాలి. అయితే అది మరి చాలాసార్లు అది ఎప్పటి నుంచో అది సరిగ్గా డాక్టర్ని క్లారిటీ లేక మొత్తం వాక్యం చెప్పేటప్పుడు కూడా స్త్రీలు ముసుగు వేసుకునే ఉంటారు. నాకు తెలియదు, వీళ్ళకు నేను అనుకున్నాను భక్తిని, కాదు ఏం కాదండి. ఎందుకనంటే ఏమి వినపడకుండా ఉంటే ఇప్పుడు అని నిద్ర వస్తుంది. అది ఇది ఒక ఫెసిలిటీగా వాళ్ళకు దొరికింది అది, కానీ యాక్చువల్గా అయితే కాదు. కానీ ఈరోజు ఎంత అవమానకరంగా ఎంతోమంది స్త్రీలు టీవీలలో చూడండి ముసుగు వేసుకోకుండా వాక్యం చెప్తున్నారండి. ప్రవచించవచ్చు, ఏం తప్పులేదు. ప్రవచనం అంటే న్యూ టెస్టిమెంట్లో సువార్త చెప్పడమే. పాత నిబంధనలో ప్రవచనం అంటే ప్రవచనమే. కొత్త నిబంధనలో ఆ ప్రవచనాన్ని దేవుడు దాని పరిభాషను కొంచెం మార్చి సువార్త చెప్పడం మనిషి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా వాక్యం అలాగే, కానీ ముసుగులు వేసుకోకుండా చెప్తారండి. వాళ్ళని గంటలు టీవీ ఎదుట కూర్చొని చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక్కసారి చెప్పబడిన బోధ అది మన బతుకుల్లో తెలియకుండా ఉండడమే. కనుక ఆమె మంచి చెప్తుంది, చాలా బాగా చెప్తుంది, కానీ ఆమె ఫస్ట్ దేవుడికి లోబడని స్త్రీ. ఆ దుర్మార్గురాల నుంచి మనం వాక్యం వినేది ఏమీ లేదండి. సో ప్రార్థన చేసేటప్పుడు కూడా స్త్రీ ముసుగు వేసుకోవాలి, ఖచ్చితంగా వేసుకోవాలి ముసుగు. అదొక డాక్టరేనా అది. యెహోవా దేవుడు పురుషుడిగా అన్నప్పుడు సంఘం స్త్రీగా ఉన్నప్పుడు, స్త్రీ పురుషుడికి లోబడాలన్నప్పుడు, ఆదామును చేసి దేవుడు అవ్వను సహాయం ఇచ్చినప్పుడు ఒక స్టెప్ దేవుడు పెట్టాడంటే ఇద్దరు ఇక్కడ జీవములో. కానీ when it comes to leading she should submit. కనుక ప్రార్థన చేస్తున్నప్పుడు ముసుగు తీసేస్తే ఆమె ఏం చేస్తుందంటే నేను కూడా పురుషుడినే అని చెప్తుంది. ఇది చాలా తప్పు. కనుక సో బైబిల్లో ఇలాంటివి ఉంటాయి. కనుక మనం అటువైపు వెళ్ళకుండా ఇక్కడ బైబిల్ చెప్తుంది, ఈ యొక్క ఒంటెలు మోకరించగలిగితే ఎంతోమంది మోకరించకపోతే, నేనైతే అనుకుంటున్నాను ఆ ఒంటెలు మోకరించి అవి కూడా దాహం అని ఉంటాయి కదా, దేవుడు రెప్కా ద్వారా తీర్చాడండి. గట్టిగా చెప్పలేదామా? జంతువుల మొల కూడా దేవుడు వింటాడండి, ఖచ్చితంగా వింటాడు. వెటి చేస్తే మనకు తెలియదు, కానీ వాటిని దేవుడు ప్రేమించి సృష్టించాడు. కనుక బైబిల్ అలాగున వంటలన్నిటికీ నీళ్లు పోసిందండి తాగిన తర్వాత. బైబిల్ చెప్తుంది. ఆ తర్వాత ఈ సండే స్కూల్ స్టోరీ మీకు తెలియదు ఏముంది దీంట్లో కదండి. మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్నా అక్కడ తెలుగు భాషలో ఉంది. అది పెళ్లి సంబంధానికి వెళ్ళాక అలాగే కామన్గా జరుగుతాయి. కనుక వెంటనే ఆ యొక్క మరి ఎలియాజరు ఏమిచ్చాడు చూడండి ఆమెకు. వెంటనే తీసి 22వ వచనంలో, ఒంటెలు త్రాగుటైన తర్వాత ఆ మనుష్యుడు అరతులను ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మీని ఆమె చేతులకు 10 తులములు ఎత్తుగల 2 బంగారు కడియని తీసి, నీవెవరి కుమార్తె దయచేసి నాతో చెప్పుము, నీ తండ్రి ఉంటే నేను రాత్రి బస చేయుటకు స్థలములుగా అడిగాను. అందుకు ఆమె వెంటనే జవాబు ఇచ్చింది. ఏమంటుందంటే, నేను నాహోరునకు మిల్కాను కరిన కుమారుడు బెతూయేలు కుమార్తెనను, అబ్రహాం యొక్క సహోదరుడు అండి నాహోరు. కనుక బెతూయేలు కుమార్తెనని చెప్పింది. ఆ తర్వాత వెళ్ళిపోయిందండి. ఆ తర్వాత అడిగింది. అదంతా కూడా కథ మనకు తెలుసు. బైబిల్లో మనకు అసలు మనం చదివాము ఆల్రెడీ, మనం దాంట్లోకి వచ్చాము. ఏమిటి అని అంటే, రిపుకా సంబంధం, పెళ్లి సంబంధం ఎట్లా సెటిల్ అయింది.
బైబిల్ అయితే చెప్తుంది. ఖచ్చితంగా ఎలియాజరు ప్రార్థన చేశాడు, నా యొక్క యజమానుడి ఇంటికి వచ్చే అమ్మాయి ఎలాగై ఉండాలి, ఆమె అందగత్తె అయి ఉండాలి, సౌందర్యవంతురాలై ఉండాలి, జ్ఞానవంతురాలై ఉండాలి, చాలా చక్కగా మాట్లాడగలిగిన వాయి ఉండాలి, చాలా ఒక సితారన్న వాయించాలి కదా, ఆ తర్వాత వంటకాలు బాగా చేసేదై ఉండాలి, ఆ తర్వాత ఇంకా రకరకాలైనవి. ఇవన్నీ కాదండి, బైబిల్ చెప్తుంది అబ్రహాము ఇంటికి వచ్చే కోడలు ఆమె కష్టపడి పనిచేసే వ్యక్తి అయి ఉండాలి. ఇది ఎలియాజరు అబ్రహాము హృదయాల్లో ఉండినాయి. దేవుడు రెప్కా ద్వారా బయలుపరిచి ఆమెను ఈ యొక్క ఇంటికి కోడలుగా తీసుకొచ్చాడు. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది రెప్కా ఎలాగో అబ్రహాముకు కోడలు కాగలిగింది, ఆ ఇంటికి ఇస్సాకుకి ఎలాగో నా భార్య కలిగింది. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని ఈ 3 పేర్లు తప్ప ఇంకా దేవుడు ఎవరి దేవుడని చెప్పలేకపోయినా కానీ ఆ యొక్క ప్రామాణికమైన ఆ వాగ్దానంతో కూడిన ఆ మహత్తరమైన ఆ 3 పూర్వీకులు, ఆ మహా గొప్ప పితరులలో ఒక పితరుడైన ఇస్సాకు కింద భార్య కావటానికి ఈమె బ్రతుకులో కనిపించేది పని చేయడం, కష్టపడి పనిచేస్తుందండి. ఈరోజు ఆలోచించండి ఎంతమంది యొక్క పని విషయంలో ఎలాగున్నారండి. ఒకసారి ఒక తల్లి ఏం చేసిందంటే, ఆ యొక్క కొడుకు రోజు వాళ్ళ ఇంటిలో మంచి యవనస్తుడే అండి, బాగా టీనేజ్ దాటిపోయింది. ఇంకా ఇక ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే జిమ్ స్టార్ట్ చేస్తారు కదా, జిమ్కి వెళ్తూ ఉంటారు. కనుక ఎందుకు జిమ్కి వెళ్తారంటే ఎవరో చూడాలి కదా, ఎవరో చూడాలి, నవ్వాలి, ఆ తర్వాత ఇవన్నీ ఆ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి కదా. కనుక వాళ్ళేమో జిమ్కి వెళ్తే వీళ్ళేమో బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటారు. ఎవరు తిప్పాలి వాళ్ళకే. కనుక ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఏదో పూసి ఎవరు చూస్తాడో తెలియదు కదా, కానీ చూడాలని ఒక కదా. వీళ్ళు కూడా అదే కనుక వీళ్ళు కూడా వెళ్ళి అలాగనే ఒక తల్లి చూసింది. వాళ్ళకు కొన్ని జిమ్స్ మామూలుగా కొన్ని అపార్ట్మెంట్స్లో లేకపోతే కొన్ని ఆ యొక్క గేటెడ్ కమ్యూనిటీస్లో ఉంటాయి, అలాగున్నాయి. చూసి ఒక రోజు వెళ్ళి వీడు ఏం చేస్తాడా ఆ తల్లికి ఏం తెలియదండి, తల్లికి ఏం తెలియదు. అంటే ఎంత జిమ్ వాళ్ళు ఎందుకు వస్తారు కదా, వెళ్ళి చూస్తే ఆ జిమ్ దగ్గరికి వెళ్ళి డోల్ నిలబడి చేస్తున్నాడు. వీడు ఏమి బరువులు లేపుతున్నాడండి, ఓ బరువు టకా లేపుతున్నాడు, 100 కిలోలు లేపేస్తున్నాడు. అక్కడ లేపి చేస్తా ఉన్నాడు. ఈమె ఆలోచిస్తుంది, నా కొడుకేనా, ఎంత పెద్దవి అండి చేసే ఉంటాయి జిమ్లో, ఆ యొక్క బార్స్ అవి ఉంటాయి కదా. అంత అయిపోయినాక ఇంటికి వచ్చేసాడు, వాడు ఇంటికి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత మళ్ళీ స్నానానికి వెళ్ళిపోయాడు. అయిపోయిన తర్వాత వాడిని అడిగింది, ఎటు చెప్పించింది ఏమనంటే, వాడు బట్టలు అక్కడ వేసి ఉంటే వాడిని అడిగింది, నాన్న ఈ బట్టలు వాటికంటే బరువు ఉన్నాయా అని అడిగింది. వాడు ఎప్పుడు బట్టలు ఎత్తాడండి, వాడు అర్థమవుతుందా జోకు అని అంటే, మనిషి బట్టలు అని ఎంత బరువు ఉంటాయండి, మళ్ళీ అక్కడ పోయి ఎత్తుతాడు, చాలా బరువు ఎత్తుతాడు, కానీ బట్టలు తీసి అక్కడ వేయడండి. అని అంటే మనిషి పని స్టైల్ వేరుగా ఉంటుందండి. ఆలోచించండి, ఈ యొక్క పని చేయడం అనేది మన వరకు ఒక్కోసారి మనకు అవసరం లేదు అని అనుకున్నప్పుడు, ఈ రెప్కా తన నీళ్ళు కాదండి పట్టుకొని, ఎవరికొరకు వచ్చింది నీళ్ళు, ఒక పరదేశి, ఒక తెలియని మొహం తెలియని వ్యక్తికి అలాగనిచ్చేస్తే, చాలాసార్లు మనం పని అనే విషయంలో ఎట్లా ఉన్నామంటే, మనము దేన్ని పనిని ఎగ్గొట్టచ్చు, ఏదైతే నిజంగా పని నాకు బెనిఫిట్ ఇస్తుందో అదే అనుకుంటే అది పచ్చి దండగా, శుద్ధ దండగా అండి. ఈరోజు ఎంతోమంది యవనస్తులు వాళ్ళ చెప్పులు కానీ వాళ్ళ బట్టలు కూడా తీయరండి, మళ్ళీ పోయి పెద్ద బరువులు లేపచ్చు. ఇది బిడ్డలు కలగలేదు కనుక నేను ఇంకా ముందుకెళ్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కొత్త నిబంధన తీద్దాం, తీయండి. కొత్త నిబంధనలో బైబిల్లో లూకా సువార్త తీద్దాము. లూకా సువార్తలో 5వ అధ్యాయం తీస్తే ఇక్కడ ఇంకొక చిన్న భాగము రాయబడింది. లూకా సువార్త 5వ అధ్యాయము దేవుని యొక్క వాక్యంలో, యేసు ప్రభు ఆయన సేవ ప్రారంభ దినాలలో ఆయన యూదయ, గలిలయ, సమరయ ప్రాంతాలు తిరుగుతున్నాడు. ఒకరోజు ఆయన మరి ఎక్కడికి వచ్చాడంటే, ఆయన ఈ యొక్క గలిలయ సముద్ర తీరానికి వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ దాని పేరు గెన్నెసరేత్ అనే ఒక సరస్సు అన్న గలిలయ అన్న ఒకటే కనుక, లూక్ 5th చాప్టర్లో ఫస్ట్ జనసమూహాలు దేవుని వాక్యం నిలిచి ఆయన పడుచుండగా ఆయన గెన్నెసరేత్ సరస్సు తీరంలో నిలిచి ఆ సరస్సు తీరం ఉన్న 2 బోనలను చూచాను.
జాలర్లు వాటిలో దిగి తమ వలలు కడుక్కుంటున్నారు. ఆయన దోణల్లో సీమోనుడైన ఒక దోణ ఎక్కి ధర నుండి కొంచెం త్రోవని అతను అడిగి కూర్చొని దోణలో నుండి జనసమూహాలకు బోధించాను. ఇది కథ మనం 100 సార్లు ఇల్లు ఉంటాం. యేసు ప్రభు ఆయన ఏనాడు కూడా ఒకరోజు కూడా ఆయన సువార్త చెప్పకుండా రెస్ట్ తీసుకుని లీవ్ తీసుకొని హాలిడే తీసుకున్నట్లేదు. ఆయన బ్రతికిందే ఈ భూమి మీద, జీవించిందే 33.5 సంవత్సరాలు. ఇంటి దగ్గర 30 సంవత్సరాలు ఉండిపోయాడు. ఇంటి దగ్గర 30 సంవత్సరాలు ఎందుకున్నాడంటే ఆయన 30 సంవత్సరాలు కంటే ముందే ఆయన ఏదైనా చేయగలుగుతాడు. కానీ 30 సంవత్సరాల కంటే ముందు ఎందుకు చేయలేదంటే 30 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాలకి యాజకుడి యొక్క వయస్సు ధర్మశాస్త్రం నిర్ణయించింది. కనుక ఆయన మరి ఎర్లీగా ఆ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్టు, ఆ యొక్క చిన్నపిల్లలు వెళ్ళి ఓట్లు వేసినట్లు, బాల్య వివాహాలు చేసేసినట్టు, అలాగన ప్రీమెచ్యూర్గా ఏదైనా చేయడానికి నేను ధర్మశాస్త్రమును కొట్టివేయటకు రాలేదు, దాన్ని నెరవేర్చుటకే వచ్చింది అంటే చాలామందికి ఇలాంటి అంశాలు అనేకమైన తెలియదు. ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలియదు. ధర్మశాస్త్రం అనేది ఆ యొక్క తోరా మాత్రమే. దాని తర్వాత తనక్ అని, ఆ తర్వాత ఇంకొక భాగం, మొత్తం 3 భాగాలతో ఈ యొక్క పాత నిబంధన ఉన్నది. సో తోరా అనేది మాత్రమే ధర్మశాస్త్రం. సో అది 5 పుస్తకాలు. దాంట్లో ఏమి రాయబడిందో యేసు ప్రభు ఆయన నెరవేర్చడానికి వచ్చాడు. కనుక 30 ఏళ్ల కంటే ముందు ఆయన స్టెప్లు వేయలేదండి. అంటే 30 సంవత్సరాలు ఆగాడు ఆయన. యేసు ప్రభు 30 సంవత్సరాలు ఆగాడండి సేవ చేయడానికి. భూమి మీద అలాగున గడిపేశాడు యేసు ప్రభు. 30 సంవత్సరాలు ప్రవేశించాడు. ఈరోజు 30 సంవత్సరాలు కాదు కదా, మనుషులు 3 నిమిషాలు ఆగలేకపోతున్నారు. 3 నిమిషాలు ఆగలేరండి కదా. 3 నిమిషాలు ఆగలేకుండా ఏమవుతుంది? మన్నాటి ఏంటి యశోద అంతేగా. 3 నిమిషాలు ఆగితే కదా తనుందరకుండా ఉంటాం. చాలాసార్లు మాట్లాడకుండా ఉంటే చాలాసార్లు ఓపిక లేదండి. ఎంత ఓపిక పట్టాడు ఆయన. ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చాను మొదట. కనుక 30 years ఆయన వెయిట్ చేశాడు. చేసి అప్పుడు సో యేసుప్రభు నిన్న ఎంత సమయం? 3.5 సంవత్సరాలు. ఆ 3.5 సంవత్సరాలు యేసుప్రభు ఏం చేశాడు? పగలు రాత్రి ఆయన సేవ చేస్తూ ఆయన అవకాశం వస్తే కాదు, ఆయన అవకాశాన్ని కల్పించుకోలే. కానీ అవకాశం దొరికి ఎదురు చూసి కాదు, అవకాశాన్ని కల్పించుకొని ఆయన సేవలు అడుగు వేసేసి ముందుకు వెళ్ళిపోయి ఒకరోజు సముద్ర తీరం దగ్గరికి వెళ్ళే వరకు అదంతా చూసి కదా, ఇక్కడ స్టేజ్ లేదు, మైక్ లేదు, ఎత్తి నిలబట్టడానికి ఒక గట్టి లేదు, ఒక రాయి లేదు, ఒక రప్ప లేదు కదా. ఈ శిష్యులు ఉన్నారంటే వీళ్ళు కదా ప్లేట్లు తినడమే తప్ప ఏది పెట్టేది లేదు అని చెప్పి వాళ్ళ మీద ఏం విసుక్కోలేదు. ఆ రోజు ఆ శిష్యులతో ఆయన ఉన్నట్టే లేదు. అక్కడ ఏం చేశాడు యేసు ప్రభు? 3.5 సంవత్సరాల రేటుతోటి ఆయన భూమిని అలాగున కదిలించగలిగితే, మానవ జీవితాల బ్రతుకుల మీద ఒక ప్రగాఢమైన ముద్రను వేయగలిగినప్పుడు ఇంకెక్కువ సంవత్సరాలు, ఇది కూడా రాంగ్, ఎక్కువ సంవత్సరాలు అక్కర్లేదు. సరిగ్గా పనిచేసేవాడికి ఉన్న సమయమే సరిపోతుంది. అప్పుడు ఆయన సముద్రం దగ్గరకు వచ్చి జనసమూహాలు వస్తూ ఉన్నారు, చేపలు పట్టుకునే వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ యొక్క సమయంలో వాక్యం చెప్పటానికి ఆయన ఎట్టి ఒక ఫెసిలిటీ అండి. ఈ లోకంలో మనుషులు అందరూ కోరుకునేది ఏమీ కోరుకోలేదు. ఆయన వెంటనే యేసు ప్రభు, ఆయన దేవుడు మనుషులందరికీ ఏమి ఇచ్చాడండి? విచక్షణ ఇచ్చాడు, విచక్షణ జ్ఞానం ఇచ్చాడు. కనుక మనల్ని మామూలుగా చెప్పాలంటే కామన్ సెన్స్, సిఎస్ అంటారు కదా. చాలామంది సిఎస్ అది వేరేది, అది మనకు తెలుస్తుంది. అది వచ్చినాక నీకు పోయింది. ఇది కంప్యూటర్ సైన్స్ వచ్చినాకనే కామన్ సెన్స్ పోయింది, చాలా తగ్గిపోయింది. కనుక విచక్షణ కలిగిన యేసు ప్రభు, మనకు విచక్షణ సృష్టించిన వాడు కామన్ సెన్స్ మనలో. ఆ యేసు ప్రభు కూర్చోలేదు కానీ, సమయాన్ని వ్యర్థం చేసుకోలేదు కానీ, ఒక జాలరిని నోరు తెరిచి అడిగేశాడు చేపలు పట్టుకుని, నీ దోణ నాకు కొంచెం. వెంటనే ఆయన ఇచ్చాడు, దోణలో కూర్చున్నాడు. కొంచెం లోపలికి వెళ్ళాడు, అందరితో మాట్లాడాడు, వాక్యం చెప్పేశాడు. అయిపోయిన తర్వాత వాళ్ళంతా వెళ్ళిపోతుండొచ్చు. ఆ సమయంలో ఈ దోణ తనకిచ్చిన ఆ యొక్క వ్యక్తి, అతడు ఒక యూదుడు, గలిలయ ప్రాంతానికి చెందినవాడు. ఆ ప్రొవిజన్కి కొంచెం లోపలికి వెళ్ళమన్నప్పుడు లోపలికి తెలుస్తున్నాక వెంటనే అన్నాడు, ఇదిగో ఇటువైపు నువ్వు వల వేయమన్నాడు. వల వేయమన్నాడు. అంతవరకు కాముకున్న ఆ వ్యక్తి పేతురు అనే సీమోను అనే పేతురు, అయ్యా ఎన్న వాళ్ళ రాత్రంతా మేము కష్టపడ్డాం, అయినా ఒక్క చేప మాకు దొరకలేదు. దిస్ ఈస్ టూ మచ్. అప్పుడప్పుడు కొడతారా అప్పుడప్పుడు టూ మచ్ అని కొడితే నా చెయ్యి బాగుంది ఎవడైనా కొడతాక. ఇప్పుడు పేతురికి మండుతుంది. అప్పటికే ఎంత లేట్ అయిపోయిందండి. అసలు ఆయన ఇంటికి వెళ్ళిపోవాల్సింది.
చక్కగా పోవద్దు. అయినా రబ్బీ అని, అయినా బోధకుడని, అయినా చెప్పి తన దేవునిచ్చి దేవుని వాడుకోవడానికి ఇచ్చి అంతసేపు వెయిట్ చేసి మళ్ళీ ఇప్పుడు దేవుని కొంచెం లోతుకు తీసుకెళ్ళమంటే ఏదో అర్థాకపోతే ఏదన్నా కదా సరదాగా అనుకున్నాడో లేకపోతే ఇంకేమనుకున్నాడో కదా. చాలామంది కొంచెం దూరం పోయి ప్రార్థన చేసుకుంటారు కదా, కొంతమంది దూరం పోయి సిగరెట్ తాగుతారు కదా, కొంతమంది దూరం పోయి ఏం చేస్తారు, ఫోన్ మాట్లాడుకుంటుంటారు. నాకు తెలిసిన కూడా అట్లా ఊరికి దూరం పోయి మాట్లాడుతుంటే వాళ్ళ బాబాయ్ మస్తు తిట్టాడు, ఎరా ఇక్కడ మాట్లాడు, ఊరికి అట్లా వెళ్ళిపోతా సంపుతానండి అన్నాడు. ఎరా అన్ని సిగరెట్లే ఇలా మాట్లాడలేవా మా ముందు అని చెప్పి తిరుగుతూ ఉంటే నేను అనుకున్నాను ఇట్లాంటి బాబాయిలు ఉంటే అంత మంచి వాళ్ళని. ఊరికైనా ఫోన్ వస్తే అటు వెళ్ళిపోతారండి. అదేంటి అదే అలవాటు. అలాగే ఫోన్ అయితే అటుపోతే అటు నుంచి ఒక రైల్వే ట్రాక్ ఉంటే అట్లా ఫోన్ మాట్లాడుతున్నాం, అక్కడ పారాపెట్టి వాళ్ళు లేదు, ఏమవుతావు కిందికి వస్తావు, సిమ్ కిందికి వస్తుంది, ఫోన్ పైకి పోతుంది. ఇప్పుడు యేసుప్రభు కూడా ఇంకొంచెం లోపలి తీసుకొని మీరు ఏంటి అసలు ఎంత ఒళ్ళు మనుతుందండి కదా ఆ టైంలో. ఆ తర్వాత కూడా అంటాడు నువ్వు ఆ యొక్క వల ఏమంటాడు, ఏమంటే అప్పుడు పేతురు ఏం చేయాలండి, తట్టుకున్నాడంతా అన్నేసాడు. అయ్యా వెళ్ళవాడ రాత్రి అంతా మేము శ్రమపడ్డాం, ఒక్క చేప పట్టలేదు. కానీ 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 ఎప్పుడైనా సేవకుల మాట, ఎప్పుడైనా రబ్బీల మాట, ఎప్పుడైనా బోధకుల మాట, ఎప్పుడైనా ఆ యొక్క దైవజనుల మాట వినటం 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 శ్రేష్టం శ్రేష్టమని నమ్మిన పేతురు ఏం చేశాడు, వెంటనే ఆ యొక్క వల వేస్తాడు. వల వేసిన తర్వాత ఇక లాగలేనన్ని పైకెత్తలేనన్నప్పుడు దూరంలో ఉన్న తన యొక్క యోహాను ఆంధ్రేయులను పిలిచి, ఓ యోహాను ఆంధ్రేయ రండి అని పిలిచాడు. మనకు ఈరోజు దేని దొరకని దినం కాదు, ఈరోజు మన బతుకుల్లో ఒక గొప్ప దినం అని చెప్పి పిలిచినప్పుడు 2 దూడల చేపలు పట్టారండి. గట్టిగా చెప్పలు కొడదామా. బైబిలే చెప్తా ఉంది ఇక్కడ పేతురు యొక్క జీవితంలో ఒక లాంగ్ డ్రాట్, ఒక సుదీర్ఘమైన కరువు, బహుశా అంతకుముందు ఏం దొరకకపోయి ఉండొచ్చు, అది తీరిపోయిందండి. అతనికి చక్కటి చేపలు, దాని ద్వారా ధనము, దాని ద్వారా ఉన్న ఆ సమయానికి ఉన్న కరువు తీరిపోయి ఆ యొక్క నిరాశ నిస్పృహలోంచి బయటకు వచ్చి సంతోష ఆనందాలతో అతని ఇంటికి వెళ్ళటానికి బైబిల్ ఇంకొకసారి బైబిల్ చెప్తుంది పేతురు బ్రతుకులో ఈ యొక్క చేపలు ఎట్లా వచ్చినాయి. ఎగ్జాక్ట్గా ఇక్కడ బైబిల్ చెప్తుంది కష్టపడి పని చేస్తున్నాడు, ఈజ్ వర్కింగ్ హార్డ్, కనుక ఆయన కష్టపడి పనిచేసేవాడుగా ఉన్నాడు. బైబిల్ చెప్తుంది రాత్రిరంతా వెళ్ళినవాడా కష్టపడి పని. సో బైబిల్లో ఒక బోధ ఉంది, బైబిల్లో ఒక మాట ఉంది, బైబిల్లో స్పష్టమైనది ఉందండి. అదేంటో నేను చెప్తాను ఒక ఇలిస్ట్రేషన్ విన్న తర్వాత. బైబిల్ బహు స్పష్టంగా చెప్తుంది. అది ఏమిటనంటే ఒక వ్యక్తి ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు, చేసి 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 చాలాసార్లు చేశాడు. ఆ ఎక్స్పెరిమెంట్ అంతా అయిపోయిన తర్వాత అది ఫెయిల్ అయిందండి. ఇంకా బాగా చేశారు, ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రయాస, వాళ్ళు పెట్టిన ఖర్చు, వాళ్ళు పడ్డ శ్రమ, వాళ్ళు పడ్డ ఆరాటము, వాళ్ళు చూసిన ఆ యొక్క ఎదురు చూపు అంతా నిస్పృహ అయిపోయింది. అప్పుడు అదంతా అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత తనతో పాటు ఒక అసోసియేట్, వాళ్ళు ఆ యొక్క ఇన్వెంటర్స్ అండి, అంటే సైంటిస్టులు, పరిశోధకులు, అలా ఉన్నప్పుడు ఆయన అయిపోయిన తర్వాత ఫెయిల్ అయిపోయింది. ఇంకొక ఆయన తన ఆయన ఉన్నప్పుడు అప్పుడు మెయిన్ ఆయన అంటున్నాడు, అబ్బా మనకి ఇప్పుడు ఒక సంగతి అర్థమైంది అన్నాడు. అనగానే ఇంకొక వ్యక్తి ఏమన్నాడండి అంటే నాకు అర్థం కాకుండా మనకి ప్రాజెక్టు సక్సెస్ అయింది, మనం చేసే ఈ యొక్క పరిశోధనకు ఫలితం వచ్చేసింది అనుకొని, అబ్బా చెప్పు అన్నాడండి. చెప్పు ఏంటి అని అంటే ఆయన చెప్పాడు దీని నుంచి మనం చాలా గొప్పగా ఇది అవుతామన్నాడు. చెప్పు తొందరగా అన్నాడు. చెప్పు తొందరగా అంటే ఈ మొదటి వ్యక్తి అన్నాడు ఈ ఎక్స్పెరిమెంట్ చేసి 1000 సార్లు చేశారండి. అది ఎన్నిసార్లు? 1000 సార్లు చేసిన తర్వాత ఆయన చెప్పాడు ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి నేను నేర్చుకున్నది నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే అసలు ఫలితం వచ్చింది అన్నాడు. ఏంటి చెప్పు అంటే ఆయన చెప్పాడు మనం ఈ పద్ధతిలో చేయకూడదు, అది నేను నేర్చుకున్నా అన్నాడండి. వాడికి ఇంకంతా కోపం, వీ షుడ్ నాట్ డూ ఇన్ దిస్ వే, అది నేను నేర్చుకున్నాను అంతే. కొన్ని 100 సార్లు చేసి ఫెయిల్ అయిన తర్వాత నేను ఏం నేర్చుకున్నాను తెలుసా, ఇది ఈ పద్ధతిలో చేయకూడదు నేర్చుకున్నాను. సో హ్యావ్ టు టేక్ అనదర్ వే. ఆ వ్యక్తి చెప్తున్నానండి, చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే ఆయన ఏం చేశారు తెలుసా అండి,
స్కూల్లో టీచర్ ఒక 3 నెలలు చూసి నీకు చదువు రాదు, నువ్వు చదువుకోవడానికి పనికిరావు, నీకు బుర్ర లేదు, నువ్వు అసలు చదువుకు పనికిరావని స్కూల్లోంచి టీచర్ పంపించేసింది. సో ఆ పిల్లలు స్కూల్లోంచి చిన్నప్పుడు పంపిస్తే వాడు చాలా చిన్నగా ఉంటాడు, వాడికి ఏం తెలుసు అసలు స్కూల్ కదా. ఈరోజు ఏదైనా స్కూల్ మానిపిస్తే పిల్లలకు హ్యాపీగా ఉంటారు, కానీ వాడికి పాపం ఉంటుంది స్కూల్కి వెళ్ళాలని కొంచెం తల్లిదండ్రులకైతే ఉంటుంది. కనుక అప్పుడు ఆ టీచర్ పంపించేస్తే ఆ తల్లి ఏం చేసింది, టీచర్ చెప్పింది కనుక వీడికి ఇక చదువు రాదు కనుక, టీచర్ చెప్పింది కనుక ఇతనికి చదువు రాదు కనుక ఏం చేయాలి, ఇంకేదో ఒక మోటు పనకో బండ పనకో పశువులు వేయటానికో గాడులు వేయటానికో మేకలు వేయటానికి పెట్టచ్చు కదా. అలాగం చేయలేదండి ఆ తల్లి. టీచర్ ఏమంది, రాదు చదువు, తీసేసింది. ఇంటి దగ్గర కూర్చొని తల్లి చెప్పడం మొదలుపెట్టిందండి. ఆ తల్లి చదువుకున్న తల్లి కనుక, సరే నువ్వు అమ్మ టీచర్ అమ్మా, నువ్వు చెప్పకపోతే పర్వాలేదు, నా కొడుకుకి నేను చెప్పుకుంటాను. మెల్లమెల్లగా చదువు నేర్పించిందండి ఆ తల్లి. నేర్పించినాక నేర్చుకున్నాడు, చదువు వచ్చిన తర్వాత అయినా తర్వాత వచ్చేసిన తర్వాత చదువు ఇంకా అక్కడి నుంచి ఆయన చదువుకోగలిగాడు. కొంచెం లేటుగా చదువుకోగలిగాడు, కానీ చదువైతే వచ్చింది. తర్వాత నేర్చుకున్న తర్వాత అతని లైఫ్లో చివరికి ఏమైంది తెలుసా అండి, అసలు భూమి మీద ఆయన పుట్టక ముందు పుట్టిన తర్వాత ఒక డిఫరెన్స్ వచ్చిందనమాట. అంటే ఆయన ఇన్వెన్షన్స్ తోటి. అది ఏమిటి అంటే, అంతకుముందు ఇదిగో ఈ యొక్క కమర్షియల్ ఇన్కాండెసెంట్ బల్బ్ అంటారండి, ఆయన దానికి ఇన్వెంటర్ అండి. గట్టిగా చెప్పండి కూడదమ్మా. థామస్ ఆల్వా ఎడిసన్ అనే ఆయన తన బతుకులో స్కూల్లోంచి తీసేశారు. ఆయన వాళ్ళ తల్లి నేర్పిస్తే చదువు నేర్చుకొని ఆయన పెద్దవాడయ్యి ఆయన కొన్ని వందల వేల సార్లు ఎక్స్పెరిమెంట్స్ చేసి ఈరోజు మనం చూస్తున్న యొక్క కరెంటు బల్బు కనుక్కున్నవాడు ఆయనేనండి. ఆయన జీవితంలో మరి అదే కాకుండా ఆయన ఇంకా 2 కనుక్కున్నాడండి. వాటి పేర్లు గుర్తుండవు కనుక నాకు తెలిసినంత వరకు ఇంకోటి చెప్తారండి ఎవరైనా. ఆయన ఇంకా 2 కనుక్కున్నాడు. ఆయన ఫ్లోరోస్కోప్ అని కనుక్కున్నాడండి. ఫ్లోరోస్కోప్ కనుక్కున్నాడు, ఇంకోటి కూడా ఆయన ఏదో కనుక్కున్నాడండి. మొత్తం 3 కనుక్కున్నాడు ఆయన. సో కనుక ఆ యొక్క మహా వ్యక్తి, గొప్ప వ్యక్తి ప్రకారము ఆలోచించండి, బల్బుని ఈరోజు ఎవరు ఇన్వెంట్ చేశారంటే బైబిల్ చెప్తుంది, కష్టపడి వర్క్ చేసే వ్యక్తి. తన తల్లి టీచర్ రిజెక్ట్ చేస్తే తన కొడుకు విషయమై చాలా శ్రమపడి చదువు నేర్పించింది. మళ్ళీ పెరిగి థామస్ ఆల్వా ఎడిసన్ పెద్దగా అయ్యి ఆయన కూడా ఎంతో కష్టపడి పనిచేసి ఆయన ఈరోజు లోకములో బల్బును కనుక్కోవటానికి కారణమయ్యాడు. సో బైబిల్ ఒకటి చెప్తుంది, ఆయన చెప్పిన ఈ యొక్క ఇందాక నేను చెప్పాను 2 సైంటిస్టులు 1921లో ఆ యొక్క ప్రెస్ మీట్లో చెప్పాడండి, మేము 100 సార్లు 1000 సార్లు ఈవెన్ చేసిన తర్వాత కూడా వీ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. ఎందుకనంటే మాకు తెలుస్తుంది ఈ పద్ధతిలో అది చేయకూడదు, ఇంకో పద్ధతిలో మాకు బెనిఫిట్ అని చెప్పి అలాగున శ్రమతో హార్డ్ వర్క్ చేస్తూ ప్రపంచంలో ఈరోజు ఎన్నో సంగతులకు కారణమయ్యారండి. బైబిల్ ఇక్కడ చెప్తుంది. మన యొక్క వాక్యంలోకి వస్తే మీరు ఆలోచించండి, బైబిల్ ఏం చెప్తుంది తెలుసా అండి, వర్క్ అనే మాట బైబిల్లో ఉంది. ఎప్పుడైనా ఈ మాట శ్రద్ధ పెట్టారా? బైబిల్ ఒక్కసారి అక్కడ పెట్టిన బోధ వర్క్ అనే మాట ఉంది. ఎన్నిసార్లు ఉంది? 419 సార్లు ఉందండి. 419 సార్లు. ఒక్కసారి జెనసిస్ తీయండి, ఆదికాండం తీయండి. ఆదికాండంలో దేవుని వాక్యము మంచి మాట రాయబడి ఉంటుంది. ఆదికాండం 2వ అధ్యాయము 2వ వచనం, దేవుడు తాను చేసిన తన పని 7వ దినములుగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించాను. ఆదికాండంలో ఇక్కడ నుంచి మొదలు పెడితే ప్రకటన గ్రంథం వరకు వర్క్ అనే మాట 419 టైమ్స్ ఉందండి. 419 సార్. చాలాసార్లు నాకు ఒక డౌట్ ఉండేది, ఏంటంటే వీడు 420 గాడని ఎందుకు అంటారు అని అంటే, వర్క్ చేయనోడల్లా ఆడు 420 గాడది. నాకు అప్పుడు అడగదా, ఓహో బైబిల్లో ఇలా ఉన్నట్టుంది కదా, డోంట్ డూ వర్క్, దే ఆర్ ద 420s. 420 అంటారండి కదా, 4. అది 420 అనేది మన ఇండియన్ పీనల్ కోడ్లో కూడా అదొక సెక్షన్ కింద కేసు పెడతారు, 420 కేసు అంటే చీటింగ్ కేసు అని. పని చేయని వాడు 420 అండి. ఖచ్చితంగా 419 సార్లకి ఆగిపోయింది బైబిల్లో. సో ఈరోజు ఎవడు 420 వాడంటే బైబిల్ ప్రకారం కూడా పని చేయని వాడండి. సో వర్క్ అనే మాట 419 అంటే బైబిల్ మనకు వర్క్తో మాత్రం మొదలుపెట్టలేదండి. వర్క్ తర్వాత రెండోది చెప్తుంది, వర్క్
కామన్ మ్యాన్ చేస్తారని, అందరూ పని చేస్తారు, దేవుడి బిడ్డ హార్డ్ వర్క్ చేస్తాడు. గట్టిగా చెప్పాలి కూడా, బైబిల్ అంతటిలో అదే ఉంది. కనుక నీ బ్రతుకులో రాసి పెట్టుకోండి, వర్క్ చేస్తే నువ్వు బతుకుతావు, హార్డ్ వర్క్ చేస్తే విన్ అవుతావు. నువ్వు పని చేస్తే బతుకుతావు, కష్టపడి పని చేస్తే నువ్వు జయము పొందుతావు. సో ఆల్ గ్రేట్ విక్టరీస్, అసలు జయం అనేది క్రైస్తవుడికి ఇస్తే, నువ్వు వర్క్ చేస్తే ఎన్నాడు నీకు బైబిల్ చెప్తుంది ఈరోజు యూ కెనాట్ విన్, బట్ వెన్ యూ డూ హార్డ్ వర్క్ అప్పుడే నీకు జయం ఉంటుంది. సో బైబిల్ మాట్లాడుతుంది హార్డ్ వర్కే, దేవుడు చెప్తున్నాడు వర్క్. బైబిల్ చెప్తే బైబిల్ అంటుంది వర్క్ అందరూ చేస్తున్నారు, కానీ బైబిల్లో ఉన్న దేవుని బిడ్డలందరూ కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు, అంటే కష్టపడి పని చేస్తున్నారు. సో ఈ యొక్క హార్డ్ వర్క్ చేయడము మరి బైబిల్ ప్రకారము, దేవుడి వాక్య ప్రకారము ఏమి బ్లెస్సింగ్. ఇందాక నేను చెప్పాను, రిబ్కా ఒక హార్డ్ వర్క్ చేసే బిడ్డని. తను యొక్క బెతూయేలు తను ఉన్న ఆ యొక్క సిరియా దేశంలో వాజ్ ఎ రిచ్ మ్యాన్, చాలా ధనవంతుడు. ఆయన చాలా ధనవంతుడు బెతూయేలు. ఆయనకు కుమార్తెలు ఉన్నారు, ఒక సహోదరుడు ఉన్నాడు. వాళ్ళు అంత ధనవంతులై ఉండి బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు చేయగలం నాకు తెలియదు కదా, చాలా కష్టం అండి. ఈరోజు చాలామంది కిచెన్లోకి వెళ్తే ఏమీ తెలియదు కదా, కిచెన్లోకి వెళ్తే ఒక ఆడపిల్లకి, అబ్బాయిలకు వాళ్ళకి ఏ చిన్న పని రాదు. సో ఇది దరిద్రం, ఇది శాపమే. మన బిడ్డలు పని చేయడం నేర్చుకుంటేనే దీవెన పొందుతారండి. సో బెతూయేలు కుమార్తె ధనవంతురాలయ్యండి, ఆ దేశంలో అక్కడ ప్రఖ్యాతి చెందిన ఒక యవ్వన కుమార్తె అయ్యండి కూడా తను సిగ్గుపడుతూ, లేకపోతే ఆ యొక్క ఇతరులతో కలవలేకుండా, ఒక న్యూనతా స్వభావం అంటారు కదా, అలాగున్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో లేకుండా ఆమె వచ్చి ఆ యొక్క ఎలియాజరు అడిగినప్పుడు, పరదేశి అని ఉంది కదండి, పరదేశి అని కదా, మనం పరదేశులను ప్రేమించాలి ధర్మశాస్త్ర ప్రకారం. రెండవది అతనికి దాహం ఇచ్చింది, మూడవది అతని వంటలకు సహాయం చేసింది. రాత్రి కూడా చెప్తుంది, అయ్యా నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు, ఇక్కడ ఆశ్రయం లేనివాడుగా ఉన్నావు, రా మా ఇంటిలో, మా అన్న మా నాన్న చాలా మంచోళ్ళు, నీకు ఆ యొక్క ఆశ్రయం ఇస్తారు. అంతే తప్ప నేను ఒక పరాయి పురుషుడితో మాట్లాడానని నన్ను హింసించే నీచమైన వాళ్ళు కాదు మా అన్న మా నాన్న. చాలాసార్లు ఆడపిల్లలు ఎవరైనా వేరేతో మాట్లాడితే వాళ్ళ అన్న కానీ వాళ్ళ ఇంకా ఏదో రాంగ్గా అర్థం చేసుకొని హింసిస్తారు. అలాంటి ఫ్యామిలీ కాదు ఇది. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో విలువలు ఉన్నాయి, ఆ ఫ్యామిలీలో మంచి ఆ యొక్క స్టాండర్డ్స్ ఉన్నాయి, ఆ ఫ్యామిలీలో ప్రేమ ఉంది, ఆ ఫ్యామిలీలో ఒక మంచి అవగాహన ఉంది. అలాంటి ఒక ఫ్యామిలీ నుంచి దేవుడు రిబ్కాను తీసుకెళ్ళి అబ్రహాం ఇంటిలోకి కోడలుగా తీసుకెళ్ళాడంటే బైబిల్ ఏం చెప్తుందండి? చెప్పాలంటే రిబ్కా కడుపులోనే ఇశ్రాయేలీలు ఉన్నారు. గట్టిగా చెప్పలు కొడదామా? దేవుడు తను సృష్టించిన ఇశ్రాయేల్ అనే జాతి యాకోబును కన్నదామే. యాకోబే ఇశ్రాయేల్, ఇశ్రాయేల్ యాకోబు. యాకోబు అంటే 12 మంది, 12 మంది అంటేనే యాకోబు. వాళ్ళే ఇశ్రాయేలు, వాళ్ళే యూదులు, వాళ్ళ కంటే మించిన జనాంగం ఈరోజు ప్రపంచంలోదే. ప్రపంచంలో అన్ని జాతుల కంటే ఎక్స్ట్రీమ్ వాళ్ళు ఇజ్రాయలైట్స్. వాళ్ళు 0.2% ఆన్ ద ఎర్త్. 170 నోబెల్ ప్రైజులు కొట్టారు వాళ్ళు. 0.02% ఆఫ్ ద ఎర్త్ పాపులేషన్. ఈ భూమి మీద 120 కోట్లు ఉన్నారు ఇక్కడ. 127 కోట్లు, తగల 130 కోట్లు. ఎన్ని నోబెల్ ప్రైజులు వచ్చినాయి భారతదేశానికి? చైనాలో ఉన్నారు కదండి, దాదాపుగా 150 కోట్ల వరకు. ఎన్ని ఆ యొక్క నోబెల్ ప్రైజులు వచ్చినాయి వాళ్ళకి? ఆలోచించండి. ప్రపంచంలో బైబిల్ చెప్తుంది, ఒక తల్లి, రిబ్కా అనే తల్లి లోకంలో ఎవరిని కనిందంటే శ్రమపడి పనిచేసి హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. ఈ భూమి అన్నీ కనుక్కునే వాళ్ళే దాదాపుగా యూదులే. అంత గొప్ప జనాంగానికి దేవుడు తల్లిని చూసి చేసుకున్నప్పుడు ఆమె వంటలకు దాహము పూర్తిగా తీర్చగలిగిందంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తుందండి. ఈరోజు చెప్పాలంటే ఒక క్రిస్టియన్ అని చెప్పుకుంటే వాడు క్రిస్టియన్ అంటే వేస్ట్. అతడు పనిచేసే హార్డ్ వర్క్ చేసేవాడైతే క్రిస్టియన్గా ఎంచుకోవచ్చు. మనం మన జీవితాలలో రిబ్కాను తీసుకుంటే ఒక్కసారి ఆలోచించండి. పెళ్లి కాకముందు అంత పని చేయగలిగిన ఆ తగ్గింపు, ఆ స్వభావము, ఆ శ్రమపడే తత్వము బైబిల్ చెప్తుందండి. ఇది సామాన్యమైంది కాదు. ఈరోజు రిబ్కా పేరు ఎంత ప్రపంచంలో 3414 భాషల్లో రిబ్కా పేరు వస్తుందండి. ఎంత గొప్పగా దేవుడు ఇచ్చించాలో ఆలోచించండి.
కనుక ఆలోచించండి, ఈరోజు హార్డ్ వర్క్ అనేది ఇది మొదటి. రెండవది బైబిల్ చెప్తుంది, పేతురు అలాగున యేసుక్రీస్తుని ఎట్లా కనుగొలిగాడు. యేసు ప్రభు కూడా పేతురుని ఎందుకు దర్శించాడు వెళ్ళి అంటే, యేసు ప్రభు కూడా తన సంఘానికి, తన రాజ్యానికి శ్రమపడి పనిచేసే వాళ్ళు కావాలి, హార్డ్ వర్కర్స్ కావాలి. కనుక పేతురు ఆ యొక్క దోణి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు తెలుసు ఇతనికి చేపలు దొరకలేదని తెలుసు, వాంటెడ్గా ఆపుంటాడు. ఆయన బోట్ను కోరుకున్నాడు, ఆ యొక్క పడవ దోణిలో ఎక్కాడు. ఆ యొక్క మీటింగ్ అంతా అయిపోయినాక ఆయన జీవితంలో ఇదిగోను ఈ యొక్క వైపున వల ఏమన్నప్పుడు కష్టపడి పనిచేసే తత్వముతో చివరికి పేతురు ఏం చేశాడండి, అప్పుడు అన్ని చేపలు పట్టాడు. ఆలోచించండి, మన బ్రతుకుల్లో ఒకరోజు ఏమీ దొరకని రాత్రి, ఏమి పొందనే దినమో, ఆ తర్వాత అది రిపీట్ అవుతున్నప్పుడు, ఆ తర్వాత ఇంకా మన జీవితాలలో ఇలాంటి ఇంటర్ప్రిటేషన్ లేదా ఇంటర్ఫియర్స్ అయినప్పుడు ఎవరో వచ్చి ఇచ్చేసి అప్పుడు నువ్వు పనిచేస్తావా అప్పుడు కదండి. కొంచెం ఇరిటేషన్ వచ్చినప్పుడు, కొంచెం ఎవరికైనా మనకు బాగాలేనప్పుడు, కొంచెం ఇదైనప్పుడు టైంని అవతల పోయి కూర్చుంటారు కదా, ఏ పని ఉండదు. అప్పుడు భర్త అడుగుతాడు, ఏం చేసుకో, వారు తిక్కుంటారు. పిల్లలు అడుగుతారు, మమ్మీ ఎక్కకపోరపో ఉండదు. ఎందుకంటే ఆ రోజు కొంచెం మండింది కదా, మండితే ఏమవుతారండి, పోతారు కదా. ఫస్ట్ పక్క తీసుకుంటారు, చూస్తారు, దుప్పటి కప్పుకుంటారు, పండుకుంటారు. కొంతమంది అయితే బాగా ఏడుస్తారు, కొంతమంది ఆడవారు, కొంతమంది ఏడిపిస్తారు. అది వేరు. అంటే కొంచెం ఇరిటేషన్ వస్తుంది కదా. మనం కూడా ఎక్కడన్నా ఎవరైనా ఉన్నారు, ఎవరో మనల్ని ఇచ్చేసారు, కొంచెం మనల్ని ఇచ్చేసినప్పుడు తర్వాత ఫ్రెండ్ ఫోన్ చేశాడు, చేస్తే చెప్పరా ఏంద్రా నీ సంగతి, రఫ్గా మాట్లాడేస్తామండి. తర్వాత ఎంత రఫ్గా, ఎందుకంటే మనసు బాగాలేదు, తర్వాత ఇది లేదు కనుక చాలా ఇది అవుతామండి. ఇవన్నీ పేతురులో ఉన్నాయా నేను అడుగుతున్నాను. ఇది లేవండి, ఇవేమీ లేవు. చేపలు పట్టలేదు, రాత్రి అంతా చేపలు దొరకలేదు, రెక్కాడితే డొక్కాడని కుటుంబము అయినా కానీ ఆ యేసు ప్రభు రబ్బీ కనుక తన ధరనిచ్చాడు, ధరలో కూర్చొనిచ్చాడు. ఆ తర్వాత ఆ యొక్క విసుగు వచ్చేసే సమయము యేసు ప్రభు చెప్పినా కానీ ఆయన ధోని ఆ యొక్క వల వేస్తాడంటే హార్డ్ వర్కర్ పేతురు. గట్టిగా ఒకసారి చెప్పలు కొడదామా, మీ లైఫ్లో గుర్తుపెట్టుకో. బైబిల్ చెప్తుంది, ఇక్కడ రెండు చెప్పాను, వర్క్ హార్డ్ వర్క్ కదా బైబిల్ చెప్తుంది. వర్క్ ఈ లోకస్తులు చేస్తే హార్డ్ వర్క్ విన్నర్స్ క్రిస్టియన్స్ చేస్తున్నారు. రెండోది నాకు ఇంకేం మిగిలింది, లేజినెస్, ఆ తర్వాత ఓవర్ వర్క్. కనుక లేజినెస్ అంటే సోమరితనమే, ఇంకా ఏ పని చేయరు, ముసుగుదాన్ని పడుకుంటా. రెండవది ఓవర్ వర్క్. ఇవి లోకములో సాతాను గారి చేత పెట్టబడ్డాయి. సో చాలా మటుకు హార్డ్ వర్క్కి ఓవర్ వర్క్కి చాలా మందికి తేడా తెలియదండి. అది 120వ కీర్తనలో 2వ వచనంలో స్పష్టంగా రాయబడింది, మీరు వేకోజామునే లేచి చాలా రాత్రి కదా పండుగ మీ కష్టార్జితం వ్యర్థమే అని చెప్పేసేసాడు. ఆ మాట అక్కడ వాడినప్పుడు అక్కడ చెప్తుంది ఓవర్ వర్క్ అని చెప్తుంది. 120వ కీర్తనలో 2వ వచనంలో ఓవర్ వర్క్ బైబిల్ చెప్పట్లేదు, మనకు హార్డ్ వర్క్ మాత్రమే చెప్తుంది. మన లైఫ్లో చాలాసార్లు ఓవర్ వర్క్ ఎందుకు చేస్తున్నాం? ఈ ప్రశ్న వేసుకుని మనం ఈరోజు బైబిల్ని ముగిచ్చేద్దాం, వాక్యం ముగిస్తాం. ఓవర్ వర్క్ ఎవరు చేస్తున్నారు తెలుసా అండి? ఈరోజు గ్రీడీ పీపుల్ చేస్తున్నారు, దురాశ పనులు చేస్తున్నారు. ఓవర్ వర్క్, ఇంకెక్కువ సంపాదించాలి, ఇంకెక్కువగా నేను ధనవంతుడిని కావాలి, ఇంకెక్కువగా నాకు ఆస్తి పెరగాలని చెప్పి వాళ్ళ బ్రతుకులో శ్రేష్టమైన ఎన్ని పోగొట్టుకొని వాళ్ళు ఆ యొక్క ఓవర్ వర్క్ చేస్తున్నారు. బైబిల్ ఎప్పుడు ఓవర్ వర్క్ చెప్పట్లేదండి, బైబిల్ ఎప్పుడు హార్డ్ వర్క్ చెప్తుంది. మనం కష్టించి పని చేయాలని చెప్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఈ బైబిల్లో ఉన్న యొక్క మాటలతో మనం ముగించే ముందు మనందరం కూడా దేవుని యొక్క వాక్యములో ఈ యొక్క బైబిల్లో ఉన్న ఆ యొక్క సామెతల గ్రంథం తీసి మీరు హోంవర్క్ చేయాలి. సామెతల గ్రంథము మీకు నేను ఇస్తున్నాను, నెక్స్ట్ వీక్ అలా ఎప్పటికైనా చేసుకోండి. మీరు మీ జీవితము మారడానికి, జీవితము ఫలితాలు చూడటానికి, మీరు మంచి గొప్ప ఆ యొక్క ఈ లోకంలోని ఆశీర్వాదాలు పొందటానికి బైబిల్ చెప్తుంది. ఈ యొక్క 6వ అధ్యాయము దేవుని యొక్క వాక్యములో 6వ వచనం 6 నుంచి 11 వచనాల వరకు ఉంది. ఇది మొదలు, సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకునము. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను. కదా ఎవరెవరు లేదో చెప్తుందండి. అధిపతి లేదు, విచారణకర్త లేదు, న్యాయాధిపతి ఉండరు వాటికి. కానీ అది వేసవి కాలం మంది ఆహారం సిద్ధపరచుకును, కోతకాలం మంది ధాన్యం కూర్చుకును. సోమరి ఎందాక నువ్వు పడుకుంటుంటావు, ఎప్పుడు నిద్ర లేస్తావు, ఇంకొంచెం నిద్ర, ఇంకొంచెం కొనుక్తానని చేతులు
తుడుచుకొని పండుకొని నువ్వు అనుకుంటున్నావు, కానీ అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ వద్దకు వచ్చును, ఆయుగాడు వచ్చినట్లు లేని నీ వద్దకు వచ్చును అని చెప్పి ఈ 11 వచనాలతో ఉంటే బైబిల్లో మీరు వెళ్ళి చూడండి. ఈ యొక్క సామెతల గ్రంథంలో వర్క్ అనేది ఎంతో హోంవర్క్ చేసి చూసుకోండి. ప్రతిదీ ఇలాంటివి చేసిన తర్వాత మన లైఫ్లో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా బైబిల్ బోధ ఒక్కసారి అప్పగింపబడిన బోధ బైబిల్ చెప్తుంది, వర్క్ సరిపోదు క్రిస్టియన్కి. ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ వర్క్ హార్డ్. కష్టపడి పని చేయాలండి. ఈరోజు భూమి మీద మన జీవితాల్లో చూస్తే ఆలోచించండి. ఒకరోజు మార్నింగ్ బయలుదేరిన తర్వాత ఒక చోటుకి వెళ్తే ఏమైందా, అక్కడ మరి ఆ యొక్క ఏ వ్యక్తి అయితే కలవాలో ఆ కలవలేదు. ఆ వ్యక్తి టైం చూస్తే ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత ఒక వ్యక్తి కలుస్తానని చెప్పాడు. ఆయన ఫోను అక్కడ సిగ్నల్ లేక కట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తుంటే సిగ్నల్ ఎక్కడుంది, అక్కడ సిగ్నల్ క్యాచ్ అయింది. ఎక్కడున్నామంటే నేను అక్కడే ఉన్నానంటే మళ్ళీ అటువైపు పోదామంటే సిగ్నల్ ఉండదు. మళ్ళీ వెనక్కి వచ్చి ఆ సిగ్నల్ ఉన్న చోట, బాబు ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉంది, నువ్వు ఎక్కడ ఉంటావంటే ఫలానా బండి నువ్వెవడో మాకు తెలియదు, మేమెవడో మీకు తెలియదు, కనుక నువ్వేం చెయ్యి, రోడ్డుకి అడ్డం నిలబడు అని చెప్తే చివరికి అది సెట్ అయిందని. రోడ్డుకి అడ్డం నిలబడ్డాడు. ఆయనే అనుకున్నాడు. బండి కలర్ చెప్తే కలిసినాక పని అయిపోయింది. అది ఆ యొక్క అనుకున్న దానికి వ్యతిరేకంగా ఉంది అక్కడ. మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చేసినాక ఇంకో వ్యక్తికి ఫోన్ చేస్తే ఆ వ్యక్తి ఏం చేశాడంటే నేను ఇంటికాడ ఉన్నానని చెప్తే అక్కడికి వెళ్ళేవరకు ఆయన ఇంటికి తాళం వేసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ యొక్క ఫోన్ చేస్తూ ఉంటుంటే ఆయన కొన్ని గంటలు, ఒక అరగంట ఫోన్ ఎత్తట్లేదు. ఫోన్ రింగ్ అవుతుంది. ఏం చేయాలి, చాలా దూరం. మళ్ళీ అక్కడ చాలా బాధపడి చేసినాక ఇంకొక అరగంట అయినాక నాకు ఈరోజు కుదరదు అంటే అప్పుడు వెళ్ళిన వాళ్ళకు థ్యాంక్స్. మళ్ళా ఒక గంట గడిచిపోయింది. అక్కడి నుంచి వేరే వైపు వెళ్ళాక ఆ వ్యక్తి ఇదిగో మాకు ఫలాంటి కావాలన్నప్పుడు అవును అది ఉంది మీరు రండి అని చెప్పిన. కానీ ఏమైందనంటే ఇప్పుడు మేము రాలేము. ఎందుకు రాలేరు అని అంటే మేము శవం దగ్గర ఉన్నాము, సావండి శవం దగ్గర రాలేము. మరి ఇప్పుడు ఏం చేయాలి కదా, దానికి ఇంకొకటి ఉందని చెప్పి అక్కడ ఇంకొక విషయాన్ని ఒకరికి ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు మేము కలవలేము. ఎందుకనంటే మేము అసలు ఈ ప్రాంతంలోనే లేము, వేరే దగ్గర ఉన్నాం, మీకు మండే అయితే వస్తాం. సరే మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ వచ్చేసినాక ఆకలి వేస్తుంటే హోటల్ ఎదిగితే హోటల్ దొరకట్లేదని తిరిగిన తర్వాత ఆ తర్వాత ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇంకో దగ్గర సాయంత్రం 5 అయ్యే వరకు అండి, 5, 6 అయిపోయే వరకు ఈ తల తీసి ఏదైనా రైలు పట్టాల కింద పెడితే బెస్ట్. ఎందుకంటే అది సుత్తితో కొడితే తగ్గేటట్టు లేదు. అది డైరెక్ట్ ట్రైన్ ట్రాక్ ఉంటే అక్కడిని తీసుకెళ్ళి అంత తల పగిలిపోతుందండి. అంటే అంత ఇరిటేషన్ ఉంది, ఒక్క పని లేదండి. అప్పుడు ఒక వ్యక్తి అన్నాడు, ఏంది బాధ అంటే ఆ మొదటి వ్యక్తి చెప్తున్నాడు, ఇదే బాధ ఇట్లనే ఉంటుందని చెప్పినాక 6-7 సాయంత్రం వరకు, రాత్రి 8:30 మార్నింగ్ 8 o'clock వెళ్తే 12 గంటలు రోడ్ల మీద తిరుగుతూ పొందింది ఏమీ లేదు. అప్పుడప్పుడు ఫోన్ కలిస్తే నేను సావులో ఉన్నా, నువ్వు వెళ్ళుండగలవు, ఇది వీలు పడదు, ఈ ధర వీలు పడదు, ఇంతే. మళ్ళీ కొన్ని చోట్ల ఫుడ్ దొరకదు, కొన్ని చోట్ల టీ దొరకదు, కొన్ని చోట్ల అలాగున 12-13 గంటలు దాటిపోయి ఇంటికి వచ్చారు కదా, తల పగిలిపోయింట అండి. కానీ ఆ తర్వాత మాత్రము నేను చెప్తున్నాను, భూమి మీద ఏదైనా సరే ఏది కూడా మనకు తేలిగ్గా దేవుడు ఇవ్వడండి. అలాగే ఒక దినం జరిగిన తర్వాత ఇక ఆ పని విరమించుకోవడమో ఏదో చేయాలండి, ఎట్టి పరిస్థితిలో చేయలేదండి. నేను ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది లాస్ట్ 2017 అక్టోబర్ ఆ ప్రాంతంలో జరిగిందండి. నాకు జగదీష్లో జరిగింది. మేము ల్యాండ్ కొరకు తిరుగుతున్నప్పుడు దేలోనే చుక్కలు కనిపించినాయి. కొన్నిసార్లు ఫోటో మాత్రం తీసుకోలేదు, అంతే చుక్కలతోటి మేము అంత ఇదని చెప్తున్నాను. దేవుడు అలాగున తిరిగినప్పుడు చివరికి దేవుడు ఇక్కడ చౌటుప్పల దగ్గర రామన్నపేట దగ్గర 4 ఎకరాలు 27 గుంటలు ఇచ్చాడు. గట్టిగా చెప్పండి కొడదామా, ఖచ్చితంగా బైబిల్లో చెప్తున్నా అండి. ఈరోజు హార్డ్ వర్క్ చేసిన తర్వాత, కష్టపడ్డ తర్వాత ఫలితము దక్కనంటూ లేదండి, బైబిల్ చెప్తుంది. ఈ భూమి మీద తండ్రి చూడండి మీరు, ఆయన ఆది కాండములోనే ఆయన పని చేస్తూ ఉన్నాడు. అవర్ గాడ్ ఈజ్ వర్కింగ్ గాడ్, గుర్తుపెట్టుకోండి. ఆయన రక్షణ విషయమై ఆదామవలు
బట్టలు లేని వాళ్ళు అయిపోతారు. జంతువును చంపి వాళ్ళ చర్మా చొక్కాలు చుట్టించి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఏదైనాలోంచి బయటికి పంపించి వచ్చి జీవవృక్ష ఫలం తినకుండా ఖడ్గముల మధ్యలో ఉండే ఆ ఖడ్గజ్వాలల కెరూబులను నిలబెట్టేసి ఆయన ఏదైనా తోటలోంచి పంపించేస్తే దేవుడు వర్కింగ్ 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 చేస్తూనే ఉన్నాడండి. ఆ యొక్క యేసుప్రభు గురించి చూడండి. కుమారుడు యేసుప్రభు ఆ యొక్క యోహాను సువార్త 9వ అధ్యాయం తీస్తే నేను మాటలు చూపిస్తాను. తీయండి నాతో ఒక్కసారి. యేసుప్రభు చెప్తున్నాడు చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఆయన మార్గాన పోవచ్చున్నప్పుడు అయ్యా ఆయన గుడ్డివాడిగా ఉన్నాడా లేదా అన్నప్పుడు యేసుప్రభు చెప్తున్నాడు 4వ వచనం, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలను మనము చేయుచుండవలెను. వర్కింగ్ అండి. రాత్రి వచ్చేటప్పుడు ఎవ్వరూ పని చేయలేడని చెప్పి యేసుప్రభు పనిచేస్తూనే ఉన్నాడండి. ఆ గుడ్డివాడిని పిలిచాడు, వాడికి కన్నులకు బురద పూస్తాడు, నువ్వు సిలువలోకి వెళ్ళమన్నాడు. ఒకవైపు శిష్యులకు వాక్యం చెప్తున్నాడు. ఇంతలోపు పరిశీలి శాస్త్రులు వచ్చారు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అది అయిపోయినాక మళ్ళీ యేసుప్రభు కదా వర్కింగ్ హార్డ్ వర్క్ చేసి యేసుప్రభు ఒకసారి ధోనిలో నిద్రపోయాడు కూడా అండి ఆ యొక్క పనికి. సో యేసుప్రభు పని చేస్తూనే ఉన్నాడు. ఒక్కసారి యేసుప్రభు 6వ ఆమె పరలోకానికి వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చేసాడు. ఆయన వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఆయన భాషలు మాట్లాడించి కూర్చున్నాడా? ఏం కూర్చోలేదండి. ఆయన స్టెఫెను నిలబడ్డప్పుడు స్టెఫెనులో ఉండి వాక్యాన్ని చెప్తున్నాడు. అంతేకాదు సంఘం ప్రార్థిస్తుంటే బర్నబాను సౌలును ఆ కొరకు ప్రత్యేకపరచండి అన్నాడు. వెంటనే ఆ యొక్క నిగరనబడిన సుమయోను, ఆ యొక్క కురేనీయుడైన లూకియా, చతుర్వాధిపతి అయిన హేరత్తో పెంచబడిన మనయేను అనేవాళ్ళు వీళ్ళు ముగ్గురు కలిసి బర్నబా సౌలు మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి పంపిస్తే హోలీ స్పిరిట్ వర్క్ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఫ్రుగియా గలతీలోకి వెళ్ళవద్దు అని ఆటంకపరిచాడు. ఆయన బితూనియాకు వెళ్ళవద్దు, నువ్వు ఆ యొక్క ఫిలిప్పుకి వెళ్ళి హోలీ స్పిరిట్ వర్క్ చేస్తున్నాడండి. చివరికి ఆ ప్రకటన గ్రంథం ఆఖరిలో దప్పిగా ఉన్నవాడిని నిశ్చయించు అని జీవలోజనకు రమ్ము రమ్ము అని పిలుస్తున్నాం. గాడ్ ద ఫాదర్ వర్కింగ్, గాడ్ ద సన్ వర్కింగ్, గాడ్ ద హోలీ స్పిరిట్. చెప్పండి ఎక్కడ లేదు ఈరోజు? బైబిల్లో స్పష్టంగా చెప్తుంది వర్క్ నువ్వు శ్రమ పడాలి, నువ్వు పని చేయాలని బైబిల్ చెప్తున్నప్పుడు మన జీవితాలలో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నీ లైఫ్లో వర్క్కి చర్చిలో ఏమీ లేదు, హార్డ్ వర్క్కి మాత్రమే దేవుడు అంటున్నాడు. సో కనుక శ్రమ పడటానికి ఇష్టపడని వాళ్ళు, ఆ తర్వాత ఈ లోకములో కదా కొంచెం కూడా బాధ కలగడానికి ఇష్టపడిన వాడు ఎవ్వరికి చర్చిలో ఏమీ లేదండి. ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ బ్లెస్సింగ్ దేవుడు వర్క్ చేస్తే నీకు జీతం ఇస్తారు, నువ్వు హార్డ్ వర్క్ చేస్తే నీకు క్రౌన్ ఇస్తారు, కిరీటం ఇస్తాడు దేవుడు. కనుక నువ్వు తేడా తెలుసుకో. ఈరోజు బైబిల్ ఒకటే చెప్తుంది, యేసు ప్రభు ఆయన పసిపిల్లవాడుగా పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు అతను ఎక్కడ తీసుకెళ్ళిపోయారు? ఐగుప్తులో. అప్పటి నుంచి శ్రమ పడుతున్నాడు ఆయన. మళ్ళీ వచ్చిన తర్వాత నజరేతులో చెక్క పని చేసుకుంటూ ఆయన కష్టపడ్డాడు. తర్వాత ఆయన సేవలోకి వచ్చినాక ప్రతిదినం 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 హార్డ్ వర్క్ చేస్తూ చివరికి తన బ్రతుకులో ప్రపంచంలో ఒక్కడూ చేయలేని హార్డ్ వర్క్ అండి. అది ఏమిటంటే ఫస్ట్ది ప్రేయర్, రెండోది సాక్రిఫైస్. గుర్తుపెట్టుకోండి, ప్రార్థనకి యేసుప్రభు పొందాడు ఆయన. అప్పుడు ఆయన ఎంత శ్రమ పడుతున్నాడండి, ఆయన చెమట రక్తంగా కారుతుంది. ఇంత శ్రమ ఎవరైనా పడ్డారా భూమి మీద? ఏ దేవుడు ఏ దేవత అయినా శ్రమ పడ్డారా? తన రక్తము చెమట బిందువులు కంటే ఆయన గుండె పగలం మొదలుపెట్టింది. మానవుడి యొక్క హృదయ కేంద్రం, పాపానికి కేంద్రం హృదయం అయితే ఆ హృదయం ఆయనకు పగిలిపోయి ఆ రక్తము చెమటగా బయటకు వస్తుంది. అక్కడికే ప్రాణం పోవాల్సింది. రాత్రి లేచాడు, రాత్రి పట్టుకున్నాడు, తెల్లవారు వరకు కొడుతున్నారు. తెల్లవారు 39 కొల్ల దెబ్బలు కొట్టేస్తారు. ఇంకప్పుడు యేసుప్రభు పని చేయొచ్చా? చేయకూడదా? చేయకూడదండి ఆయన. కానీ సిలువను ఎత్తుకొని గదిని వెలుపట శ్రమ పొందటానికి ఆయన బయలుదేరాడు. సిలువలో 3 మేకుల మీద 6 గంటలు వేలాడుతూ హీజ్ వర్కింగ్. ఇంతకంటే ఎవరైనా పనిచేశారా అండి? కనుక ఆ యొక్క యేసు ప్రభు అన్ని నామాల కంటే పైనామము, అన్ని రాజ్యాల కంటే పైరాజ్యంగా ఆయన హెచ్చింపబడి ఈరోజు ఆయన సింహాసనాసనుడు కాదంటే ఆ యేసుక్రీస్తు చెప్తున్నాడు, మీరు హార్డ్ వర్క్ చేయకపోతే ఎన్నడూ కూడా
నా బిడ్డలుగా కాలేరని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చర్చిలో చాలామంది ఈ యొక్క ఎగ్జామ్స్లో మొన్న హార్డ్ వర్క్ చేశారు, వాళ్ళు మంచి ప్రతిఫలం పొందారండి. ఒక తమ్ముడు వచ్చాడు, ఇక్కడ ఉన్నాడు, నేను పరిచయం చేస్తాను. గురుకుల ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అయ్యాడు. సతీష్ అబ్బాయి కుమారుడు పేరు. చర్చికి వస్తా ఉన్నాడు, నాకు ప్రేయర్ ఇచ్చాడు. నాకు 100 ప్రేయర్స్ ఉంటాయి. ఇంకా ఒక్క ప్రార్థన అంటే చేయాల్సిందే, నేను మొగరించాల్సిందే, అడగాల్సిందే, ఖచ్చితంగా ఏమీ తక్కువ లేదు. అలాగున యేసుక్రీస్తుని చూసి ఆయన యొక్క శ్రమ, ఆయన శిష్యులు పడ్డ ఆ యొక్క చేసిన హార్డ్ వర్క్ చూస్తే నథింగ్ నాకైతే. అలాగున బైబిల్ చెప్తున్న రీతిగా ప్రార్థన చేశాను. మన గురుకుల అలా అతనికి సెలెక్ట్ అయినప్పుడు ఫస్ట్ కాల్ నాకే చేసి చెప్తున్నాడండి. అప్పుడు నాది నేను చెప్పాను, నాలో మాత్రం నీలో కూడా ఉంది. నువ్వు కష్టపడ్డావు, నువ్వు కష్టపడ్డప్పుడు, నేను కష్టపడి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు గొప్ప జయం కలుగుతుందండి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఇంకొకసారి చెప్తున్నాను, నువ్వు దేవుని బిడ్డవై ఉండి నీ జీవితంలో హార్డ్ వర్క్ లేదంటే ఇంకా నువ్వు దేవుని బిడ్డవు కాదు. నువ్వు అనొచ్చు హార్డ్ వర్క్ నాకు అవసరం లేదు అనుకుంటే, దేవుడు అంటే నువ్వు కూడా నాకు అవసరం లేదు, నువ్వు కూడా నాకు అవసరం లేదు. ఒక వచనం చూపించి నేను ప్రార్థన చేస్తాను. దయచేసి అందరు నాతో పాటు దేవుని యొక్క వాక్యంలో ఒక్క మాట చూద్దాం. చూడండి, మంచి మాట బైబిల్లో దేవుడు చెప్తున్నాడు. మనందరం కూడా ఇలాంటి మనస్సు, క్రీస్తు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. ఆ మాట తీసి మనం ప్రార్థన చేసుకుందాము. దేవుని యొక్క వాక్యము దయచేసి మొదటి పేతురు 4వ అధ్యాయం తీయండి. 1 పేతురు 4వ అధ్యాయం తీయండి. ఈ మాట నాతో చెప్పాలి మీరు. 1 పేతురు 4వ అధ్యాయం, 1 Peter 4th చాప్టర్లో నేను చెప్తాను, నాతో మీరు తీసి పెట్టుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది. దీనికంటే వేరే బోధ లేదు. ఒక్కసారి యూదులకు లేకపోతే అపోస్తులకు అప్పచెప్పబడ్డ బోధ నేను చెప్తున్నాను, ఇక వేరేది లేదు. కనుక దయచేసి నాతో చెప్పండి. 1 పేతురు 4వ అధ్యాయం, క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనడి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనడి. కనుక బైబిల్లో ఇక్కడ స్పష్టంగా రాయబడిందండి, యేసుక్రీస్తు ఆయన శ్రమ పడ్డాడంటే దాన్ని తెలియదు, ఇంగ్లీష్లో హార్డ్ వర్క్. కనుక ఆయన పడ్డాడు. మీరు క్రీస్తు యేసు కలిగిన మనస్సు అంటే ఏంటి? నేను ఎప్పుడైనా శ్రమ పడతాను, నేను హార్డ్ వర్క్ చేస్తాను. ఎందుకంటే నా ముందున్న పరుగు పందెములో నేను జయము పొందాలి, నేను ఆ యొక్క కిరీటం పొందాలి, నేను బహుమానం పొందాలి. నేను ఈ లోకంలో సామాన్యుల వల్ల పనిచేసి సంపాదించుకొని ఇల్లు కట్టుకొని అలాగే సుఖంగా బతకడానికి దేవుడు నన్ను పిలవలేదు. పని చేస్తూ ఉన్నప్పుడు సుఖము ఉన్నది. కనుక ఈరోజు 2 మాటలు లాస్ట్ చెప్పి ముగిస్తాను. చాలామందికి ఈరోజు హార్డ్ వర్క్, ఈజీ వర్క్ తయారు. చాలామంది ఈజీ వర్క్ తీసుకొని పోయి వాళ్ళు తర్వాత హార్డ్షిప్లో పడిపోతారండి. అనుకోండి, ఈరోజు చిన్నపిల్లలు సరిగ్గా చదవలేదు, చేయలేదు, కనుక చాలా ఈజీగా తర్వాత ఏ ఉద్యోగం రాక బతుకులో హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. క్వైట్ ఆపోజిట్ చూడండి, హార్డ్ వర్క్ చేసేవాళ్ళు చిన్నప్పటి నుంచి లేకపోతే తమ జీవితంలో ఫస్ట్లో హార్డ్గా ఉంటుంది, దాన్ని సంపాదించుకుంటాం, దాన్ని జయిస్తాం, తర్వాత బ్రతుకు చాలా ఈజీగా ఉంటుంది. లోకం మనల్ని చాలా భ్రమలో పెడుతుంది, మనల్ని మోసం చేస్తుంది. హార్డ్ వర్క్ ఎందుకు అంటుంది, కానీ హార్డ్ వర్కే ఈజీ వర్క్ బైబిల్ చెప్తుంది. దానికి బైబిల్ చెప్పాడు, బైబిల్ యేసుప్రభువు చెప్తున్నాడు. మత్తయి సువార్త 7:14 వచనంలో చెప్తారు. ఖచ్చితంగా బైబిల్ అంటుంది, ఇరుకు మార్గమున ప్రవేశించండి కదా, ఇరుకు మార్గంలో ప్రవేశించండి, విశాలమునకు పోవు దారి అది కదా, నాశనమునకు పోవద్దని. ఆ మాటలు మీరు వినండి, మంచిగా బైబిల్లో గుర్తుపెట్టుకొని వినండి. ఈజీగా చూస్తున్నారు మనుషులు. ఈజీవేలో ఏముంది? జల్సా ఉంది, అలాగనే తిరుగుతున్నారు, తాగుతున్నారు, అంత ఈజీగా ఉంది. వాళ్ళు చూస్ చేసుకున్నది ఈజీవే, వాళ్ళకి ఇష్టం. తర్వాత ఎంత హార్డ్ అయిపోతుంది. హౌ ఇట్ బికమ్స్ వెరీ హార్డ్ తెలుసా అండి. అప్పుడు ఈజీగా బతికారు, తినారు, తాగారు, దానికి ప్రతిఫలము చెల్లిస్తూ బ్రతుకు అడ్డంగా లేకపోతే భయంకరంగా హార్డ్గా తయారు. అప్పుడు హార్డ్గా అయినప్పుడు అప్పుడు ఏం చేస్తున్నారు? నీ బతుకులో ఒకప్పుడు నువ్వు చూస్ చేసుకున్నావు ఈజీ మార్గం, అలాగనే ఇరుకు మార్గం ప్రవేశించండి. ఇరుకు మార్గం ఏమిటి కదా? నీతిగా బ్రతకడం, పరిశుద్ధంగా బ్రతకడం, ఆ తర్వాత మంచిగా జీవించటము, ప్రేమతో జీవించడం, అవన్నీ కష్టంగా ఉంటాయి, మొదట్లో చాలా కష్టంగా ఉంటాయి. కానీ దానిలోకి వెళ్ళిన తర్వాత అది నీకు ప్రతిఫలం ఇస్తున్నప్పుడు అప్పుడు లైఫ్ చాలా ఈజీ అయిపోతుందండి.
చాలా ఈజీ అయిపోతుంది. సో బైబిల్లో ఉన్న ఒక్కసారి అప్పచెప్పబడిన బోధ హార్డ్ వర్కే. ఈరోజు ఈజీ క్రిస్టియానిటీని చూసుకున్నారు. ఎవ్వడు చర్చ్ పాస్టర్ ఏమనకూడదు, కనుక ఏ ప్రార్థన చేయమనకూడదు, బైబిల్ చదవమనకూడదు, ఉపవాసం ఉండమనకూడదు, ఆ తర్వాత సేవ చేయమనకూడదు, ఆ తర్వాత స్వార్థ ప్రకటించనక్కర్లేదు, కనీసము మోకరించనక్కర్లేదు. యూ కెన్ బి, అది ఈజీ మార్గం, అది దొంగ మార్గం. అది అలా ఉన్న చర్చెస్కి వెళ్ళిన వాళ్ళంతా ఒకరోజు అడ్డం, ఈరోజు ఏంటి మా బతుకులో ఈజీగా వెళ్ళా ముందు కదా, ఈరోజు ఏమీ లేదు, అన్ని పరిస్థితులు హార్డ్ అయిపోతున్నాయి. ఫ్యామిలీ, ఫైనాన్సెస్, స్టడీస్, హెల్త్, ఎవ్రీథింగ్ బికమ్ హార్డ్. కానీ ఎగ్జాక్ట్ బైబుల్ ఆపోజిట్. దేవుడు చెప్తున్నాడు, కష్టమైన మార్గం ఎంచుకోండి, హార్డ్ వర్క్, హార్డ్ అవే ఎంచుకోండి. ఆ క్రీస్తు మార్గం, ఎరుకు మార్గం ఏంటి? నేను అబద్ధాలు ఆగకూడదు, నేను చెడ్డ పని చేయకూడదు, నేను నీతిగా బ్రతకాలి, కష్టమే. ప్రార్థన చేయాలి, కష్టమే. ఉపవాసం ఉండాలి, కష్టమే కదా. సంపాదన సరిగ్గా దేవునికి భాగం ఇవ్వాలి, కష్టమే. ఇవన్నీ మొదట్లో కష్టమే. కానీ ఒక్కసారి నువ్వు దాంట్లోకి వెళ్ళిపోయినాక దేవుడు నువ్వు బ్రతుకుల ఆశీర్వాదాన్ని చూసినప్పుడు అవి ఎంత తేలిగ్గా ఉంటాయి. ఆ రోజు ఏ నరుడు యొక్క కాళ్ళు పట్టుకొని, ఏ డాక్టర్ కాళ్ళు పట్టుకొని, ఏ లాయర్ కాళ్ళు పట్టుకొని, ఇంకెవరో కాళ్ళు పట్టుకోకుండా బతికేస్తాం మనం. దేవుడు చెప్తున్నాడు హార్డ్ వర్క్. దేవుడు చెప్తున్నాడు ఈ హార్డ్ వర్క్ నువ్వు రీప్లేస్ చేయకు. హార్డ్ వర్క్ దేంతో రీప్లేస్ చేస్తున్నారు ఈరోజు కదండి? హార్డ్ వర్క్ దేంతో రీప్లేస్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఆ సాగులు చెప్తున్నారు, ఇది నేను చేయలేను. రెండోది హార్డ్ వర్క్ దేంతో? చీటింగ్తో. హార్డ్ వర్క్ దేంతో రీప్లేస్ చేస్తున్నారు? కదా అది నాకు వచ్చింది. హార్డ్ వర్క్ దేంతో చేస్తున్నారంటే ఈ లోకంలో మనుషులు వేరే వాళ్ళ మీద ఆధారపడటంతో. హార్డ్ వర్క్ దేంతో రీప్లేస్ చేస్తున్నారు ఈరోజు అంటే మనుషులు చాలాసార్లు భక్తిహీనతతో. హార్డ్ వర్క్ దేంతో రీప్లేస్ చేసుకున్నారంటే వాళ్ళ జీవితంలో పిచ్చి వెర్రి మాటలతో. ప్రార్థన చేయమంటే, ప్రార్థన చేయడం అంటే అది కష్టమైతే ప్రార్థన దేంతో రీప్లేస్ చేస్తున్నావు? ఏ కాల్ సెంటర్కో, ప్రేయర్ కాల్ సెంటర్కి డబ్బులు పంపిస్తున్నావు, దాంతో రిప్లేస్ చేస్తున్నావు. కనుక నీ బ్రతుకు భయంకరంగా తయారైపోతుంది. ఆ తర్వాత నువ్వు ఎంత ఈజీగా అమ్మన్నప్పుడు నీ జీవితం ఈజీ కాదు. కానీ బైబిల్ చెప్తుంది క్రీస్తు శరీరమందు శ్రమపడను గనక అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. ఆయుధం మన దగ్గర ఉన్నప్పుడు జయము ఖచ్చితంగా మనలో ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. రిబ్కా ఎలాగున అబ్రహాం ఇంటికి వెళ్ళింది? త్రూ హార్డ్ వర్క్ వెళ్ళింది. పేతురు యేసుక్రీస్తుకి ప్రథమ అపోస్తలుడు ఎందుకు అయ్యాడు? కష్టపడి పనిచేసే తత్వం ఉంది. కనుక ఆలోచించండి, ఈరోజు మన బిడ్డలందరూ కూడా 40 degrees టెంపరేచర్లో ఈ చర్చిలో అలాంటి వాళ్ళని ఇచ్చాడు దేవుడు మనకి. అలాంటి వాలంటీర్స్ నుంచి VBS టీచర్లు వెళ్ళి VBS చెప్తున్నారండి, చెమటలు కక్కుకోవాలి అలాగున. మరి నేను పాస్టమ్మ తర్వాత మణి సిస్టర్, కొంతమంది మేము అరుణ్ బ్రదర్ ఎక్కడికి వెళ్ళామని కురిమేడు అనే ప్రాంతానికి వెళ్ళాం కదా. ఇక్కడ నుంచి ఇబ్రహీంపట్నం, తర్వాత యాచారం, తర్వాత మాల్ దాటి వెళ్ళాలండి. దాదాపు చింతపల్లికి దగ్గర భయంకరమైన ఎండ. మాట్లాడుతుంటేనే గొంతు దాహం వచ్చేస్తూ ఉంటుంది, డ్రై అయిపోతుంది. నో ప్రాబ్లం. క్రీస్తు శ్రమపడ్డాడు మనకి. ఎంత ఆనందం అంటే ఎంత ఆనందం. ఈరోజు సంతోషంతో కాదండి, కన్నీటితో విత్తుతో పోవాడు, సంతోషగానాలతో పాడాక పన కోసుకొని వస్తాడు. సో బైబిల్లో మాత్రం ఖచ్చితంగా ఉన్నది. ఈరోజు నీ హార్డ్ వర్క్ని దేంతో రీప్లేస్ చేస్తున్నావో చూసుకో. యేసు ప్రభు మానవులను రక్షించటానికి ఆయనకే సిలువ అవసరమైతే నీకు ఇంకేదైనా ఉందా? మానవుడి పాప శాప బ్రతుకును తీసివేయటానికి మానవులో ఒకటి వాడై మన రాగద్వేషాలను అనుభవించి, మన సుఖ దుఃఖాలను, బాధను, ఆకలిని, దప్పుల్ని సమస్తాన్ని అనుభవించి సిలువలో అంత శ్రమ ద్వారానే నీకు నాకు రక్షణ వచ్చిందంటే ఈరోజు రక్షణ ఈజీ చేసి పారేస్తారా? డబ్బులు ఇస్తే రక్షణ, చర్చ్ మెంబర్షిప్ ఉంటే రక్షణ, దొంగ సేవకులు చెప్పే విత్తండి అనే ఆ యొక్క బోధ బైబిల్ బోధన ఒక్కసారి అప్పచెప్పాడు. అదేంటంటే నువ్వు శ్రమ పడాలి. నువ్వు శ్రమ పడకుండా నాలాంటి పాస్టర్ దగ్గరికి వస్తే 2 సార్లు 3 సార్లు వింటాడు, 4వసారి మాత్రం వెళ్ళగొట్టేస్తాడు. నేనేం చెప్తాను, నువ్వు కష్టపడి శ్రమ పడితే ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నేను దాదాపు సామెతల్లో ఉన్న ఒక 20 రెఫరెన్స్లు వదిలేశానండి. ఈరోజు చెప్తారు 20 రెఫరెన్సెస్ పైన ఉన్నాయి. నేను చదివాను, అన్ని చదివాను. కానీ మీరు హోంవర్క్ చేసుకోండి. హార్డ్ వర్క్ చేసినప్పుడు అందరం కళ్ళు ఉంచుదాము, కళ్ళు మూసుకుందాము, కొద్ది నిమిషాలు మన హృదయాన్ని చూసుకుందాం, మన బ్రతుకుని చూసుకుందాం. వర్క్ చేస్తేనే బతుకుతావు. ఇఫ్ యూ వర్క్ యూ కెన్ ఓన్లీ లివ్, బట్ వెన్ యూ డూ హార్డ్ వర్క్ దెన్ యూ విల్ బి అ విన్నర్. నువ్వు నిశ్చయముగా జయశాలి అవుతావు, జయము పొంది ఉంటావు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ బ్రతుకులో ఎక్కడ వెళ్ళి చేస్తున్నావు? ప్రతిదీ
ఈరోజు మోకాళ్ళ నుండి ప్రార్థన చేయని, బైబిల్ చదవని ఏ సేవకుడు వాక్యం చెప్పగలుగుతాడండి? శ్రమపడాల్సిందే. కనుక పౌలు అంటాడు, ఆ వాక్యాలన్నీ నేను చూపించలేదండి, వదిలేశాను మీకు అందరికీ తెలుసు. కొంతమంది చదివిన పౌలు అంటాడు, అసమయమందునో నేను ప్రయాసపడుతున్నాను అంటాడు. నేను శ్రమపడుతున్నాను. నన్ను చెరసాలలో వేసి, బొండకు వేసి, కాళ్ళలో రక్తం మారుతున్నా నేను శ్రమపడ్డాను తిమోతి, నేను శ్రమపడ్డాను సమయమందున. సరే, నేను పిలుపులో జైలు బిడ్డలందరినీ కూడా, జైలు అధికారిని సంపాదించుకున్నాను. నేను శ్రమపడ్డం ఎరుగుంది. నేను బాధల్లో, కష్టాల్లో, కన్నిట్లో, వేదనలో, దుఃఖాల్లో, శ్రమల్లో, ఆ యొక్క చెరసాలలో, ఆకలి దప్పుల్లో, అవమానాల్లో, ఆరాటాలలో, పోరాటాలలో, హేళంలో, అవమానాల్లో, వస్త్రహీనతలో, ఆకలి దప్పుల్లో నేను శ్రమపడ్డాను తిమోతి, నా కుమారుడా, నా ఆత్మకుమారుడా, నువ్వెన్నడైనా శ్రమపడాలి నువ్వు అని చెప్తూ ఉండేవాడు పౌలు. యేసు ప్రభు శ్రమపడలేదా? కనుక ఈరోజు భూమి మీద చాలామంది హార్డ్ వర్క్ను వేరే దాంతో రీప్లేస్ చేస్తున్నారండి. చేయదు, ఆ పని చేయదు. నీ లైఫ్లో హార్డ్ వర్క్ ద్వారా పొందినంత సాటిస్ఫాక్షన్, హార్డ్ వర్క్ ద్వారా నువ్వు పొందినంత ఆ యొక్క జయము, హార్డ్ వర్క్ ద్వారా నీకు కలిగినంత ఆ యొక్క తృప్తి, హార్డ్ వర్క్ ద్వారా నువ్వు సంపాదించిన శాశ్వతమైన జీవము, హార్డ్ వర్క్ ద్వారా నువ్వు సంపాదించిన ఆ యొక్క ధనము ఎప్పుడైనా మనకు బాగా బాధ కలిగినప్పుడు అంటావు, నా కష్టార్జితంతో సంపాదించామని. అప్పుడు ఎందుకు అంత స్ట్రెస్ చేస్తున్నావు? అక్కడను నా కష్టార్జితంతో సంపాదించాను, నేను ఎట్లా వెళ్తానని చెప్పి కోర్టుకు వెళ్తావు, పోలీస్ స్టేషన్కి వెళ్తావు. ఎందుకంటే కష్టార్జితంలో అంత గొప్ప ఆ యొక్క మనిషికి ఆ యొక్క వైభవం ఉంటుంది. కష్టార్జితం ద్వారా సంపాదించుకున్న ప్రతిదానికి కూడా మానవుడికి విలువ ఉంటుంది. నీ లైఫ్లో కష్టార్జితము, కష్టం అనేది ఉందా? ఈరోజు ఈజీ బ్రతుకు కొడుతున్నా, ఈజీ బ్రతుకు బ్రోకర్ బతుకు. అది ఈజీ బ్రతుకు బ్రోకర్ బతుకు చెప్పాలంటే అది చాలామంది రోజు కష్టపడకుండా బ్రోకర్ల లాగా బతికేస్తున్నారు, కనుక దళారుల్లాగా బతికేస్తున్నారు. క్రైస్తవుడు దళారి కాదండి, క్రైస్తవుడు మధ్యవర్తి, బ్రోకర్ కాదు. దళారికి మధ్యవర్తికి చాలా తేడా ఉన్నది. కష్టపడి కన్నీరు గారుస్తూ, మోకరిస్తూ, బలిపీఠం దిగి ఆ యొక్క దానికి మధ్యలో కన్నీరు గార్చాలి. మనం ఆలోచిస్తున్నారా? ఈరోజు బైబిల్ చెప్తుంది మన బ్రతుకుల్లో, నువ్వు శ్రమ పడుతున్నావా? అయితే నీ జీవితంలో నీ ఎదురుగా గొప్ప ఆ యొక్క బహుమానాలు ఉన్నాయి, గొప్ప పేరు ఉన్నది, గొప్ప పేరు. నువ్వు కష్టపడి హార్డ్ వర్క్ చేయకపోతే నీకు దేవుని రాజ్యంలో ఏమీ లేదు. దొంగలు, మోసగాళ్ళు ఉన్నారు, అలాంటి సంఘాలు లేవని ఉంటే తప్ప. ఈ చర్చిలో ప్రతి బిడ్డ నేర్చుకుంటున్నాడు ఉపవాసం ఎట్లుండాలి. చర్చితో ఉపవాసం ఉంటే అదేం గ్రేట్. అదేది చర్చితో మనమే కాదు, ఆ జైన్స్ మూతికి బట్ట కట్టుకుని వాళ్ళు ఉంటారు ఎన్నో రోజులు. ఈ లోకంలో ఏ మతస్థుడు చేయడు ఉపవాసం? ముస్లిమ్స్ చేయట్లే 40 days ఉపవాసాలు చేయట్లేగా, అందరు చేస్తున్నారు ఉపవాసాలు. అలాంటి దిక్కుమాలిన ఆ యొక్క మతానుసారమైనది ఎప్పుడు ఈ చర్చ నేర్పించలేదు. నీవు ఒంటరిగా ఉపవాస ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి. ఒంటరిగా ఉపవాసము. తన యొక్క పట్టపు రాణి అయ్యింది, పర్షియా దేశపు యొక్క మహారాణి అయ్యున్న ఎస్తేరు అనే ఆ యొక్క స్టార్ తన అంతఃపురములో 3 దినముల ఉపవాసం ఉంది. ఎందుకుంది? శ్రమ పడడం అంటే యూదులలో వాళ్ళ గుణలక్షణం. తిన్నది, త్రాగింది, మహాసామ్రాజ్యానికి రాణి ఆమె. కానీ ఒక 3 రోజులు ఉపవాసం ఉండలేదా? తను చరిత్రను మార్చలేదా? హామానుగాడు కొయ్య మీదకి ఇశ్రాయేలు పూరి పండుగలోకి నడబడలేదా? బైబిల్ అంటుంది, నీవు చర్చితో ఫాస్టింగ్ ప్రేయర్ చేయడం అదేం పెద్ద గొప్ప కాదు. ఎవరి మీద గొప్ప? ఆ ఫాస్టింగ్ ప్రేయర్కి రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద గొప్ప నీకు. కానీ దేవుడు ఎదుట కాదు. నీవు ఒంటరిగా 3 days ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకోగలగాలి. నీ బ్రతుకులు అనేకమైనవి మారుతాయి. ఈరోజు మన జీవితాల్లో ఏదైనా లాస్ అయిపోయిన తర్వాత గగ్గోలు పెట్టి మొత్తుకొని, ఇది ఎందుకు ఇట్లా జరిగింది, ఈ చర్చ సరిగ్గా ప్రార్థన చేస్తుందా, ఈ పాస్టర్ సరిగ్గా ప్రార్థన చేస్తున్నాడా అనే నిందలు వేయకముందు నీ లైఫ్లో ఎప్పుడైనా 3 రోజులు చేసావా? ఆలోచించు 3 రోజులు. ఈ బిల్డింగ్ కిందికి రావడానికి పైన గొడవ అయితే 3 nights చేశానండి. నేను 3 రాత్రులు ఆన్లైన్ ప్రేయర్ చేసుకున్నా. అది నా గొప్ప నథింగ్. ఎందుకంటే నేను ఒక సేవకుడిని, 40 దినాలు చేయాలి యాక్చువల్గా. అది నాలో లేస్ట్. 3 nights నేను ఆన్లైన్ ప్రేయర్ చేస్తే దేవుడి బిల్డింగ్లో కొద్ది సమాధానం ఉన్న ఈ సెల్లార్లోకి నడిపించాడు. నీ లైఫ్లో కదా పాస్టర్ సరిగ్గా ప్రార్థన చేస్తున్నాడా? మనం వెళ్తున్న చర్చి కరెక్టా? మనం వెళ్ళే చర్చిలో పరిశుద్ధాత్మ మరి భాషలు లేవు, మాట్లాడుతున్నారా? ఇలాంటివన్నీ తలతిక్కవి ప్రశ్నలు వేసే ముందు ఒక్క ప్రశ్న నీ గుండె మీద చేయబెట్టుకొని ప్రార్థన చేసుకో. ఎస్తేరు ఎక్కడ, నువ్వు నేను ఎక్కడ?
ఎస్తేరు మహారాణి ఎక్కడ? పర్షియా దేశపు మహారాణి. భారతదేశం వరకు వెళ్ళాడు అన్నాడు పర్షియన్ కింగ్ ఆయన, జరజక్సెస్ అని ఆయన భార్య 3 దినాలు ఉపవాసం చేస్తే, నీ బ్రతుకులోని సమస్య కొరకు నువ్వు ఒక 3 దినాలు ఎప్పుడేం చేసుకున్నావా? శ్రమ పడటం ఇష్టం లేదు, నీకు ఇష్టం లేదు. మళ్ళీ అంతా నష్టపోయినాక పిచ్చి పిచ్చి కామెంట్లు, పిచ్చి పిచ్చి ఆ యొక్క నిందలు ఎవరి మీద వేయద్దు. నా లైఫ్లో నాకేం జరిగితే నేను ఎవరిని నిందించాను, 100% అది నా ప్రాబ్లం కింద తీసుకుంటాను. ఎందుకనంటే పౌలు బొండ వేస్తే, కాళ్ళల్లో బొండ వేసి, బట్టలు వేసి దొన్నిగా పడి కొడితే కూడా ఆ రాత్రి ప్రార్థన చేయగలిగిన ఆ పౌలు ఎక్కడ, ఈ అజయపాలు ఎక్కడ అనుకొని మాత్రమే నేను సిగ్గుపడి ప్రార్థన చేసుకుంటాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఒక్కటే మాట, యేసు శ్రమ పడ్డాడు కనుక మనకు రక్షణ వచ్చింది. యేసు సిలువలో ఆయన వేదన పడ్డాడు కనుక మనకు రక్షణ వచ్చింది. యేసు తలలో ముళ్ళ కీటంతో వేధింపబడ్డాడు కనుక నీకు రక్షణ వచ్చింది. నడవలేని అంతగా కాళ్ళల్లో మేకులతో ఆయన సిలువ మీద నిలబడ్డందుకు ఈరోజు నాకు రక్షణ వచ్చింది, ఒక మార్గం వచ్చింది. యేసు ప్రభు చేతులలో మేకులో యొక్క రక్తపు యొక్క బాధ ఈరోజు ప్రతి పరలోకపు ఆశీర్వాదం మన చేతికి వచ్చింది. ఆలోచిస్తున్నాం. ఆయన తలలో దించబడ్డ ముళ్ళ కిరీటాన్ని బట్టి శ్రమపడ్డందుకు ఈరోజు ప్రతి సేవకుడికి మర్మాలు అర్థమవుతున్నాయి మైండ్లో. ఆయన నోరు తెరిచి ప్రార్థించినందుకు ఈరోజు ఈ నోటితో మనం అబ్బా తండ్రి అని పిలవగలుగుతున్నామే. మరి ఈరోజు నీ బ్రతుకులో హార్డ్ వర్క్ ఉందా? నీ స్టడీస్లో ఉండాలి, నీ ఫ్యామిలీలో ఉండాలి, నీ వర్క్లో ఉండాలి, నీ యొక్క స్పిరిచువల్ లైఫ్లో ఉండాలి. కనుక అప్పుడు నీ బ్రతుకులో మంచి ఫలాలు పొందుతావు. జిమ్మికులు, మ్యాజిక్లు, ఆ తర్వాత డబ్బులు ఇస్తే ఆశీర్వాదం వచ్చి, స్పాన్సర్ చేస్తే ఆశీర్వాదాలు వచ్చి, ఆ దిక్కు మాన్న శాపగ్రస్తమైన సాతాను బోధ దేవుడు తన బిడ్డలకు ఇవ్వలేదు. కనుక ఒక్కసారి అప్పచెప్పబడిన బోధ కొరకి మనం పోరాడదాం. ఆ బోధ హార్డ్ వర్కే. కనుక నీ జీవితంలో ప్రియ దేవుని బిడ్డ, ఈరోజైనా హార్డ్ వర్క్ చేసి నీ లైఫ్లో అన్నీ సెటిల్ చేసుకోవాలనుకున్నావా? ఇదిగో నాలాంటి సేవకులు గైడ్ చేస్తాను నేను, ఎంతో నీతో కలిసి ప్రార్థన చేయగలుగుతారు. అటు వారు ఉన్నారని నమ్ము. నీ జీవితంలో ఒక్కసారి దేవుడు ఇప్పుడు అందరు కళ్ళు వంచుదాము. ప్రభువా, నా జీవితంలో నా లైఫ్లో ఈ ఏరియాలో నేను చేంజ్ చేసుకొని నేను హార్డ్ వర్క్ చేస్తాననుకున్న వాళ్ళు మీరున్న చోట చేయి చూపిస్తే నేను ప్రార్థన. ఎవరు చూడక్కర్లేదు కానీ, ఎవరు హార్డ్ వర్క్తో మనకి ఏం పని లేదు. ప్రతి హార్డ్ వర్క్ తర్వాత మంచి ఫ్రూట్, ప్రతిఫలం మనమే కదా పొందేది. ఇంకెవరైనా ఉంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. కానీ మన శ్రమపడ్డ దినాల తర్వాత అనుభవించే మంచి జీవితం కొరకు మనం చేయెత్తుతున్నాం అంతే. దేవునికే స్తోత్రం. చెప్పి దించి వేద్దాము, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల పరిశుద్ధుల ఈ దినం నా తండ్రి నాయన, బైబిల్లో నా తండ్రి నాయన వర్క్ అనే మాట 419 టైమ్స్ ఉందంటే తండ్రి నువ్వు పనిచేస్తూ వచ్చావు నాయన. కుమారుడైన యేసు రక్షకాను పనిచేస్తూ వస్తున్నావు. పరిశుద్ధ ఆత్మదేవాన్ని ఇంకనూ పనిచేస్తున్నావు. పగలున్నంత వరకు పని చేయాలంటున్నావు నాయన. కనుక మా బ్రతుకుల పగలు నాయన ప్రాణమే అయ్యా. నా తండ్రి చీకటి మరణమే కనుక ప్రభా, నేను పనికి అయ్యా పగలంటే మా ప్రాణం ఉన్నప్పుడే నేను పని చేస్తూ ఉన్నాను. ఎట్లా పని చేయాలో చెప్తున్నాను. లోకమంతా వర్క్ చేస్తుంది ప్రభా, కానీ దేవుని బిడ్డలు క్రిస్టియన్స్ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు కనుక ప్రభా, ప్రపంచంలోని శ్రేష్టమైన ఇవన్నీ కూడా హార్డ్ వర్క్ ద్వారానే బయటకు వచ్చినాయి కనుక మేము కూడా తండ్రి అట్టి మనస్సును క్రీస్తు కలిగి మనం ధరించుకొని ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఈరోజు విత్తబడిన వాక్యానికి నారు కట్టండి, నీరుపోయిన వంతలు ఫలింపండి. మరి ప్రత్యేకించి ఎవరు చేతులు ఎత్తి ప్రభా వాళ్ళ ఒక ప్రమాణపూర్వకంగా నియమిత నా తండ్రి నాయన తీర్మానం చేసుకున్నారు, అది నాయన నెరవేర్చుటకు కావలసిన శక్తిని, క్రమశిక్షణను అయ్యా కావలసిన కృపను వారికి ఇచ్చి మాత్రం కొన్ని దినాల తర్వాత ఈ మెసేజ్ తర్వాత నా లైఫ్లో చేంజ్ వచ్చింది అని వారు చెప్పగలిగిన రీతిగా ప్రభావం నాయన వారి ద్వారా మహిమను తెచ్చుకోమని, ఏదైనా వాక్యాన్ని నారుకట్టి నీరు పోసి నిరంతరం ఫలింపచేయమని ఈ కొద్ది మనవులను ప్రార్థనలను మా ప్రభు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.